మొట్టమొదటి ప్రశ్న, వందనాలు బ్రదర్. మార్నింగ్ వీడియోలో సెమినార్ స్కామ్ అని అన్నారు కదా, మరి మీరు కూడా హైదరాబాద్లో రాజమండ్రిలో సెమినార్ పెడుతున్నారు కదా, మరి ఇది స్కామ్ కాదా? చాలా మంచి ప్రశ్న అడిగారు, అడగాల్సిన ప్రశ్న అడిగారు. నేను సెమినార్ పెట్టద్దు అని చెప్పలేదు. సెమినార్ స్కామ్ అనేటువంటి వీడియోలో సెమినార్ అనేది మహాపాపం, అది పెట్టకూడదు, తప్పు, వాక్యానికి వ్యతిరేకం నేను చెప్పలేదు. నేను చెప్పింది ఏంటి, జనవరి నెలలోనే మీకు అంత భక్తి ఎందుకు వస్తుంది అని అడిగాను. అవి సెలవులు కదన్నా, అందరికి అనుకూలం అంటారు. మరి దసరా సెలవులు వచ్చినప్పుడు ఎందుకు పెట్టలేదు అన్నది నా ప్రశ్న. ఈ జనవరిలోనే ఎందుకు పెడుతున్నారు అని ఎవరినో చూసి మీరు కాపీ కొడుతున్నారు కదా, ఇంకెక్కడికో వెళ్ళకుండా మీరు ఆపుతున్నారు కదా, అక్కడికి వెళ్తారేమో భయపడి పెడుతున్నారు కదా, మీ ఉనికిని చాటుకోవడానికి పెడుతున్నారు కదా, మీ ఖ్యాతి కోసం పెడుతున్నారు కదా, మీ డబ్బు కోసం పెడుతున్నారు కదా. ఇందులో వాక్యం నేర్పించాలనే పైన పేరే తప్ప లోపలంతా మీ స్వార్థం కదా అని ప్రశ్నించాను. కానీ ఎందుకు అసలు సెమినార్లు పెడుతున్నారో నేను అనలే. సెమినార్లు పెట్టడం తప్పని కదా నేను చెప్పింది. సెమినార్ పేరుతో వెనకాల జరుగుతున్నటువంటి పనులేంటి, ఇందులో మీ స్వార్థం కనపడుతుంది, మీరు డబ్బుకు రుచి మరిగారు అని చెప్పాను తప్ప సెమినార్ తప్పని నేను చెప్పలేదు. ఇకపోతే ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నా. అదేంటంటే, ఎందుకని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక 10 రోజుల పాటు ఒకే చోట అంతమంది ఉండాలి? ఎందుకు? ఈ కల్చర్ ఏంటి అన్నది నాకు వచ్చిన ప్రశ్న. మరి దానికి ఏమైనా రీజన్ ఉందేమో నాకు తెలియదు, కానీ చెప్తే వింటారు ఎవరైనా. ఎందుకని ఎక్కడెక్కడి నుంచో కొంతమంది వచ్చి ఆ చాలని వసతుల మధ్య ఒక అంటే అక్కడే నివాసం ఉండడం, అక్కడే స్నానాలు, అక్కడే తినడాలు, అక్కడే ఉండడాలు, ఈ ముచ్చట్లన్నీ దేనికి? ఏ సంకేతం ఇది? ఇలా గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా చేశారా? ఇప్పుడే ఎందుకు ఈ కల్చర్ డెవలప్ అవుతుంది? ఇది స్టార్ట్ అయింది BOUలో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి చీలిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా స్థానికంగా వీళ్ళు పెట్టుకోవడం ప్రారంభమైంది. ఇది ఇలాగే వెళ్తే ఒకరిని చూసి ఒకరు ఇదొక కల్చర్ లాగా తయారవుతుంది అనేటువంటిది నేను లేవదీసినటువంటి ప్రశ్న. అంతేగాని సెమినార్ పెట్టడం తప్పని నేను చెప్పలేదు. ఇకపోతే మనం రాజమండ్రిలో సెమినార్ పెడుతున్నాం, హైదరాబాద్లో సెమినార్ పెడుతున్నాం, ఇది తప్పు. రాజమండ్రిలో వాళ్ళు సెమినార్ పెడుతున్నారు, నన్ను స్పీకర్గా పిలిచారు. ఇది నా సెమినార్ కాదు, ₹1 నాది ఇందులో లేదు. పోనీ వాళ్ళు ఏమైనా రూపాయి అడిగారా, నేనేమైనా రూపాయి అడిగానా? వాళ్ళు అడిగారు మిమ్మల్ని. ఈ హాల్ ఎంత అవుతుంది మీకు తెలుసా? ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలానికి ఎంత అవుతుంది మీకు తెలుసా? తెలియదు. లేదు మీరు తిన్న భోజనం ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? తెలియదు. జస్ట్ మీరు వస్తున్నారు, కూర్చొని వాక్యం వింటున్నారు, వెళ్తున్నారు. మిమ్మల్ని మోటివేట్ చేసామా? మిమ్మల్ని డబ్బు అడిగామా? లేదు. వాళ్ళు భరిస్తున్నారు, అది వాళ్ళ భారం అంతే. నాకు కూడా తెలియదు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు. నిజంగా నేను అడగలే. నన్ను ఏమడిగారు అంటే, మేము సేవ చేయాలనుకుంటున్నాం, అయితే మీరు వచ్చి వాక్యం చెప్తారా అన్నారు. అంతే వచ్చి వాక్యం చెప్పి వెళ్తున్నా. ఇంతకు మించి ఏం జరగట్లేదు ఇక్కడ. దీనికి సెమినార్ అని పేరు పెడతారో, ఇంకోటి పేరు పెట్టుకుంటారో, ఏదైనా పెట్టుకోండి. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అన్నది మీరు చూస్తూనే ఉన్నారు. కనీసం యాంకరింగ్ కూడా లేదు మీకు. కంటిన్యూస్గా వాక్యమే చెప్తున్నాను, అవునా కదా? కాబట్టి ఇలాంటి సెమినార్లు చేసేటువంటి పరిస్థితి ఉంటే చేయండి లక్షణంగా, నేను కాదన్నా. కానీ మీకు వచ్చిన ఆలోచనని ప్రజల మీద వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎందుకు అడుగుతున్నారు? మీ దగ్గర స్తోమత ఉంటే పెట్టండి, లేకపోతే వదిలిపెట్టండి. అంతేగాని మీకు వచ్చిన ఆలోచనని అదేదో గొప్ప కార్యంలాగా భావించి ఇతరులకు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నారు కదా, ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారనే లెక్క ఏమైనా చెప్తారా? లేదు. ఆ చెప్పిన లెక్క నిజమని మేమెలా నమ్మాలి? అకౌంట్కి ఎంత వస్తుంది, లేకపోతే లిక్విడ్ క్యాష్ ఎంత వస్తుంది, లేకపోతే వస్తు రూపంలో ఎంత వస్తుంది, చెక్కు రూపంలో ఎంత వస్తుంది, ఇదంతా కూడా మాకు తెలియదు కదా. మీరు చెప్పిందే నమ్మాలి, మీరు చేసిందే చూడాలి. కాబట్టి ఇందులో స్కామ్ ఉంది. ఒకవేళ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినా అది ఎండ్ అప్ అయ్యేది మాత్రం స్కామ్తోనే ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి టేస్ట్, ఆ రుచి మరిగితే మళ్ళీ మారడు మనిషి. ప్యాసివ్ మనీ, కష్టపడకుండా వచ్చే డబ్బు అనేది చాలా డేంజర్. అది
ఒక్కసారి దాని టేస్ట్ చూసామనుకో ఎవ్వడు కూడా ఇక బ్యాక్ రాలేడు. సెమినార్ అనగానే టప్పి మనకు 5 లక్షలు పడింది అనుకో, అందులో ఒక మజా వస్తుంది, ఇక అందులో నుంచి బయటకు రాలేడు. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని నేను చెప్పలేదు. ఇందులో డబ్బు ఇన్వాల్వ్ అయింది. నీకు సెమినార్ పెట్టాలనిపించింది, తప్పు లేదు, లక్షణంగా పెట్టు, నీ డబ్బు పెట్టు. లేదా ఎవరైనా ప్రేరేపించబడి ఇస్తే తీసుకో. ఎవరైనా ప్రేరేపించబడి వచ్చి అన్న ఇదిగోండి మీరు ఇంత కార్యక్రమం చేస్తున్నారని చేతులు పెడితే లక్షణంగా తీసుకో, నేను కాదన్నా. నువ్వు అనౌన్స్ చేయొద్దు, నువ్వు మోటివేట్ చేయొద్దు, నువ్వు మీరెంత ఇస్తారని అడగొద్దు, వాళ్ళను ఇరకాటంలో పెట్టి మరి సంపాదించొద్దు. వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారంటే ఇవ్వని వాళ్ళకి ప్రెజర్ పడుతుంది, మేము కూడా ఇవ్వాలి కదా అని. ఇలాంటి పద్ధతుల్లో డబ్బు అడుగుతూ సెమినార్ పెట్టద్దు. ఇకపోతే 52 ఆదివారాలు ఉన్నాయి, ఏం చేశారు అని అడిగాను. 52 ఆదివారాలు ఉన్నాయి, ఏం చేశారు? మీకు సంఘాలు ఉన్నాయి, ప్రతిరోజు సాయంకాలం గృహకోడికి పెట్టుకోవచ్చు కదా, ప్రతిరోజు సాయంకాలం గృహకోడికి పెట్టుకోవచ్చు కదా. ఇంకా మీకు ఖాళీ ఎక్కడిది? ప్రతిరోజు వాక్యం చెప్పొచ్చు కదా, మీకు అంత ముచ్చట ఉంటే. మీ అందరికీ ఛానల్స్ ఉన్నాయి, ప్రతిరోజు వాక్యం పంపించవచ్చు కదా, ప్రతిరోజు వాక్యం పంపించవచ్చు కదా. ఇప్పుడు మన ఛానల్ ఉంది, ఉదయం 5 గంటలకి వాక్యం వస్తుంది అనేటువంటి ఒక అలవాటు స్టార్ట్ అయింది. ఒకవేళ వాక్యం రాకపోతే ఏదో పని మీద ఉన్నాడేమో, ఏదో జరిగిందేమో అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రతిరోజు ఉదయాన్నే వాక్యం ఇవ్వడానికి ఎంత ప్రయాసపడుతున్నాం? ఇది సెమినార్ కాదా? ఇది కాదా సెమినార్? వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళే వినడం స్టార్ట్ చేస్తున్నారు, ఇక్కడికి రావాల్సిన అక్కర్లేదు, ఇంత హంగామా అక్కర్లేదు. ఓకేనా? ఇలాంటి సెమినార్లు పెడితే పెట్టండి. రాజమండ్రిలో పెడుతున్నది, నేను సెమినార్ పెట్టట్లేదు, దీనికి నాకు సంబంధం లేదు. వాక్యం చెప్పడానికి వస్తున్నాను, నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు, వాక్యం చెప్తున్నాను, వెళ్ళిపోతున్నాను, అంతే. అంతా వాళ్ళు భరిస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పుడు శివప్రసాద్ అని వెళ్ళాడు, ఆయన పెడుతున్నాడు, అది ఆయన ఖర్చు. వాక్యం చెప్పడానికి పిలిచాడు, వాక్యం చెప్పి వెళ్ళిపోతాను. నేను ఎక్కడా మీటింగ్ పెట్టను, ఎక్కడా సెమినార్ పెట్టను, నా దగ్గర అంత సీన్ లేదు. వాక్యం చెప్పమంటే వెళ్తాను, వాక్యం చెప్పి మాత్రం వస్తాను తప్ప సెమినార్లు పెట్టేంత, మీటింగ్లు పెట్టేంత అంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. అసలు నేను చేయను అలా. నేను ఎందుకు చేయాలి? నాకు యూట్యూబ్ అనే అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది. ఓ చెట్టు కింద కూర్చొని కెమెరా ఆన్ చేసినా సరే ప్రపంచానికి వినబడుతున్నప్పుడు ప్రత్యేకంగా ఇలాంటి నేను పెట్టను. ఓకే, కాబట్టి ఇది స్కామ్ కాదా అంటే అసలు స్కామే కాదు. ఒకవేళ ఇది స్కామ్ అయితే నేను దాన్ని రివీలే చేయను. ఒకవేళ ఇందులో స్కామ్ ఉందనుకో నేను అసలు రివీల్ చేయను, ఎందుకంటే అది తిరిగి నా మీదకే వస్తుంది కదా. నేను రివీల్ చేశానంటే ఇందులో ఏమీ లేదని. అప్పట్లో హెడ్ అండ్ షోల్డర్ యాడ్ వచ్చేది, అదేంటంటే షాంపుతో తలస్నానం చేసిన తర్వాత దాచిపెట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు చూపించేదానికి చాలా ఉంటుందని కింద టైటిల్ వచ్చేది. డాండ్రఫ్ ఉంటే దాచిపెట్టుకోవాలి, డాండ్రఫ్ లేదు కదా, కాబట్టి ప్రపంచానికి ఎంతైనా చూపించవచ్చు, అంత క్లియర్గా ఉంటుంది. హెడ్ అండ్ షోల్డర్ మంది. ఇక్కడ స్కామ్ అనేది ఒకటి ఉంటే, ఇందులో ఏదైనా అంశం ఉంటే పొరపాటును కూడా దాన్ని టచ్ చేయను, ఎందుకంటే రేపు నేను అది చేస్తాను కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మంచిది సహకరించని అని చెప్తాను. లేదు మాకు. పోనీ ఎక్కడైనా కానుక పెట్టాము, కానుక పెట్టి కూడా పెట్టలేదు, పెట్టమన్నా పెట్టలేదు. ఎందుకంటే రాను వచ్చేవాళ్ళు ఓహో కానుక రాబట్టడానికి అంటారని పెట్టలేదు. ఓకే, ఇదంతా లేకుండా మీకు భోజనం ఎక్కడైనా రాజీ పడ్డారా? భోజనంలో ఎప్పుడైనా రాజీ పడ్డారా? టేస్ట్లో కానీ, ఆ క్వాలిటీలో కానీ, క్వాంటిటీలో కానీ ఎక్కడైనా రాజీ పడ్డారా? లేదు. ఇలా పెట్టండి అబ్బా, ఇలా పెట్టమని చెప్తున్నాం. ఆశించకుండా పెట్టండి, దేవుడు ఖచ్చితంగా దాన్ని సహకరిస్తాడు. ఎవరిని ప్రేరేపించాలో వాళ్ళు ప్రేరేపిస్తాడు, ఖచ్చితంగా సహకరిస్తాడు. బ్యాక్ ఎండ్లో ఆయన వర్క్ చేస్తాడు. మనం నిస్వార్థంగా స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఆయన ఖచ్చితంగా డబుల్ చేస్తాడు మనకి. మనం అడిగామనుకో పరువు పోగొట్టుకుంటాం. ఓకే, నేను మిమ్మల్ని అడగొచ్చు, అన్న ఒక 10 రూపాయలు ఇవ్వండి అన్న అనొచ్చు, ఇస్తారు మీరు. అడిగి 10 రూపాయలు తీసుకున్నాను అనుకో భిక్షగా అన్న అవుతాను. అడగకుండా మీరు ఇచ్చారనుకో ఎంత గౌరవం ఉంటుంది. అది భిక్షం ఎత్తుకునేదానికి హుందాగా ఉండేదానికి తేడా లేదు. ఇప్పుడు నేనేమైనా ఆకాశం నుంచి పడుతూ ఉంటే పరిచయం చేయట్లే, నాకు కూడా డబ్బు ఇస్తున్నారు, కానుక ఇస్తున్నారు, కానీ మీకు తెలియదు వాళ్ళు ఎవరో. ఎవరికి తెలియదు. నాకు వచ్చేది నాకు వస్తుంది, నా డిగ్నిటీ నేను మెయింటైన్ చేస్తాను, నేను అడుక్కోవాల్సిన అక్కర్లే. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు నిజంగా మంచి ఉద్దేశంతో పెట్టి చూడు, దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదా మానేసాయి. అంత కష్టం మీద నిన్నెవడు పెట్టమన్నాడు? ఆయన ఇవ్వకపోతే ఎందుకు పెడుతున్నావు? పెట్టద్దు. ఆయన ఇస్తే పెట్టు, ఇవ్వకపోతే వద్దు. దాన్ని ప్రజల మీద వేయొద్దు, అది నీకు వచ్చిన ప్రేరేపణ, పక్కన వాళ్ళ మీద రుద్దొద్దు. ఇందులో స్కామ్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, సెమినార్ అనే దాంట్లో స్కామ్ ఉంది.
ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అమౌంట్ 10 లక్షలు అయితే 50 లక్షలు వస్తుంది, మీకు తెలియట్లేదు అది. అలా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అలవాటు పడుతున్నారు, దానికి ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. అది మంచి వాతావరణం కాదు. ఇప్పుడు ఒక 4-5 పెడుతున్నారు ఏది సెమినార్లు, రాను రాను నేర్చుకుంటారు మిగతా వాళ్ళు కూడా, మనం ఎందుకు పెట్టకూడదు అని. అలా ఒకరిని చూసి ఒకరు కొద్ది కాలానికి ఎలాంటి వాతావరణం వస్తుందో జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇక జనవరి నెల రాగానే ప్రతి చర్చిలో ప్రతి డినామినేషన్లో ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అంటే కొత్తగా ఇంకొక భ్రష్టత్వం యాడ్ అవుతుంది క్రైస్తవ్యానికి తెలియకుండా. దీన్ని దూరంగా ఆలోచించిన వాడికి ఇది అర్థమవుతుంది. అంతకుముందు చర్చిలు ఎలా కట్టుకునే వాళ్ళంటే ఎవరి చర్చి వాళ్ళు కట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే సతీష్ కుమార్ చర్చి కట్టడం స్టార్ట్ చేసి ప్రతిరోజు వీడియో రిలీజ్ చేశాడో అది ఫస్ట్. అంతకుముందు వచ్చేటువంటి సంఘ సభ్యులంతా వేసుకొని చర్చిలు కట్టుకునేవాళ్ళు, ఎవరి చర్చి వాళ్ళు కట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే సతీష్ కుమార్ ప్రతిరోజు 52 రోజులు లైవ్ ఇచ్చాడో, ఇదిగో గొంతలు తీస్తున్నాం, పిల్లర్స్ వేస్తున్నాం, అది చేస్తున్నాం అని పెట్టాడో చూశారు. అప్పటి నుంచి చర్చిలు ఎలా స్టార్ట్ అయ్యాయి? ఎవడు చర్చి కడుతున్నా సరే లైవ్ ఇవ్వడం, కింద అకౌంట్ నెంబర్ ఇవ్వడం. చూస్తున్నాం మనం ఏంటి, కడుతున్న దేవుని పనికే కదా, దేవుని మందిరమే కదా, మనం ఇచ్చే 10,000 ఏమాత్రం 10,000 ఇస్తున్నారు. ఇది అచ్చంగా అడుక్కు తింటున్నారు. మీకు స్థలం సరిపోవట్లే, మీకు అసౌకర్యంగా ఉంది, మీరు కూర్చోండి. అమ్మా ఒకప్పుడు 10 మంది ఉన్నాం, ఇప్పుడు 100 మంది అయ్యాం. ఇది నాది కాదు, మీది కాదు, మనందరిది, భవిష్యత్ తరాలది. నేను 10,000 వేసుకుంటా, మీరెంత వేసుకుంటారు? మీ ఇంట్లో సమస్య ఇది, మీ ఇంట్లో సమస్య. ముక్కు పిండి వసూలు చేసుకోండి. ఎందుకు? మీరు కదా. నేను 10,000, నువ్వు 10,000 మనం కట్టుకుందాం. ఎంత కట్టుకుంటారు? మీకు సరిపడా కట్టుకోండి. ఖచ్చితంగా సెంట్రల్ ఏసీ ఉండాలని రూల్ లేదు, ఖచ్చితంగా గార్డెన్ ఉండాలని రూల్ లేదు, ఖచ్చితంగా అంతస్తులు లేపాలని రూల్ లేదు, ఖచ్చితంగా ఇంత పెద్దది ఉండాలని అలా రూల్ లేదు. మీ 100 మందికి సరిపడా మీరు మాట్లాడుకొని కట్టుకోండి. మీ ఇల్లు కదా అది. దాన్ని ఎందుకు లైవ్ ఇస్తున్నావు, దాన్ని ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నావు? ఒకరిని చూసి ఒకడు. ఈ ప్రాసెస్లో చాలా డబ్బు వేస్ట్ అయిపోతుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తారు ఎవరో, వాళ్ళకి తెలియదు ఈ యూట్యూబ్లో దేవుని పేరట జరిగే మోసాలు తెలియదు అనమాట. అలా చూస్తారు, అయ్యో మందిరం కడుతున్నాడంట ఆయన అని ఒక 10,000 అప్పు తీసుకొచ్చి వేస్తారు. అలా కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇది కేవలం డబ్బు కోసమే చాలా విషయాలు జరుగుతున్నాయి యూట్యూబ్లో. అలా మందిరం కట్టేటువంటి స్కామ్ ఒకటి నడిచింది. ఇది ఇంకో స్కామ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ప్రతి జనవరిలో పాటలు రిలీజ్ చేయాలి. పాటలు తక్కువయా క్రైస్తవంలో? ఆది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పుస్తకం ఉంటుంది చూడండి, ఎంత సాహిత్యం ఉంటుంది, ఎంత అర్థం ఉంటుంది, ఎంత సువార్త ఉంటుంది, ఎంత లోతైనటువంటి భావం ఉంటుంది అందులో. ఇప్పుడు పాటలు వస్తున్నాయి చూడండి, ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఏం రాస్తున్నారో తెలియదు. ఏదో ఒక పల్లవి 3 చరణాలు, వీళ్ళు ఆ బీచ్కి వెళ్ళి, ఆ లేక్కి వెళ్ళి, ఆ కొండల మీదకి వెళ్ళి, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి, ఈడొక హీరో, ఈమె హీరోయిన్, వీళ్ళ ఓవర్ యాక్షన్ అంతా ఆ స్క్రీన్ మీద చూడాలి. వాళ్ళను వాళ్ళు చూపించుకొని ఇంకా రాస్తుండేది వీడియో, పాడుతుండేది వీడియో, గోక్కుంటుండేది వీడియో. ఎందుకు ఇదంతా మాకు? ఆది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎవరు రాశారో పేరు లేదు, సియోన్ గీతాల్లో ఎవరు రాశారో పేరు లేదు, కానీ అద్భుతమైన సాహిత్యం ఉంది అందులో. ఈరోజు వచ్చిన పాట రేపటి గుర్తులేదు. ఎందుకు రాస్తున్నావు? ఎవరి కోసం రాస్తున్నావు? సరే రాస్తే రాసావు, నీకు డబ్బు ఎక్కువైతే నువ్వు వాడుకో, నువ్వు రాసుకో. కానీ ఈ పాటకు స్పాన్సర్ వీళ్ళు, ఈ పాటకు స్పాన్సర్ వాళ్ళు. ఎందుకు ఈ స్పాన్సర్షిప్ అంటే నువ్వేం చేసావు ఇంతకీ? ఇలా పాటల స్కామ్ ఒకటి వచ్చింది, చర్చ్ కన్స్ట్రక్షన్ స్కామ్ ఒకటి వచ్చింది, లేకపోతే ఈ సెమినార్ స్కామ్ ఒకటి వచ్చింది. ఇలా డబ్బు సంపాదించే దాంట్లో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు. అల్టిమేట్గా గోల్ ఒక్కటే, డబ్బు ఎలా సంపాదించాలి. ఆదివారం నుంచి మరలా ఆదివారం వచ్చేంత వరకు ఈ మధ్యలో 6 రోజులు ఏదో ఒక ప్రోగ్రాం పెడతాడు. వీడి బర్త్డేనో, పక్కింటో బర్త్డేనో, వాళ్ళ భార్య బర్త్డేనో, ఏదో ఒకటి. ఎందుకంటే చర్చికి రావాలి. వచ్చిన వాడు వేయకుండా వెళ్ళాడు కదా, ఏదో ఒక కార్యక్రమంతో రప్పించాలండి. ఇలా ఎందుకని వికృతంగా మారిపోతున్నారంటే ఈజీ మనీ, ప్యాసివ్ మనీ, కష్టపడకుండా వచ్చేస్తుంది. వాడిని ఇక్కడికి రప్పించగలిగితే ఏదో కార్యక్రమం చెప్పి ఇచ్చే వెళ్తాడు వాడు. డబ్బు కోసం చాలా జరుగుతున్నాయి. ఇది నేను చెప్పాలి. అందరికీ ఆలోచన రాకపోవచ్చు, నాకు అనిపించింది, నేను గమనించాను దీంట్లో. ఇప్పుడు నేను చెప్పాలి, నా బాధ్యత ఇది నా బాధ్యత, నేను చెప్పాలి. ఇది చెప్పడం ద్వారా నాకు వచ్చిన ఉపయోగం ఏంటి?
అక్షింతలు పడతాయి కామెంట్లో. ఇప్పుడు ఒకడెవడో పెట్టాడు, నీకు చిప్పు దొబ్బింది అని కామెంట్, నాకు చిప్పు పోయిందంట. ఇది ఒకటే, ఇలాంటివి చాలా మనకు వచ్చిన ఉపయోగం సున్నా. ఇప్పుడు ఆల్రెడీ మనల్ని అభిమానించాలంటే కొంతమంది కామన్ ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, అరే ఎలాంటి వాడా అనేటట్టుగా. ఏమి లాభం వచ్చింది మనకి? వాచ్ డాగ్ అంటారు. వాచ్ డాగ్ అంటే తెలుసా మీకు? కాపలాదారులు ఉంటారు చూసారా, కాపలా. వాళ్ళు ఏం చేయాలి? దివారాత్రం మేలుకొని శత్రు సైన్యాన్ని గమనించి లోపల ఉన్న వాళ్ళని బోరబోది అలర్ట్ చేయాలి. వాళ్ళ పని అది. నేను చూస్తున్నా దూరంగా ఏం జరగబోతుంది, క్రైస్తవంలో ఏం వస్తుంది, ఎంత దూరం పోతుంది, ఇది ఎలా పరిణామం చెందుతుంది, నేను చూస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఇది నా డ్యూటీ, నా పని. ఎవరినో విమర్శించావు, ఎవరినో అన్నావు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అన్నా. నేను చేస్తున్న పని మంచిది కాదు, చెప్పాలి, నేనే చెప్పాలి, నేను చెప్తేనే అర్థమవుతుంది. ఎవరి పాటికి వాళ్ళు ఉంటే ఎవరు చెప్తారు? ఎవరికైనా చెప్పాలి కదా. కాబట్టి ఇది వికృత రూపం దాల్చక ముందే చెప్పాలని చెప్పాను. ఇది కూడా నాకై నేను చెప్పలే, కింద కామెంట్ వచ్చింది. ఇది Q2JP అనే ప్రోగ్రామ్ ఉంది మంది, Q2JPలో వచ్చినటువంటి కామెంట్ ఇది. అయితే నేను ఈ వారం అంతా హైదరాబాద్ వెళ్ళలేదు కాబట్టి నాకు టైం లేదు. అది ఆయన అడిగాడు. Q2JPలో క్వశ్చన్ ఇది, మన ప్రోగ్రామ్ ఉందా, అందులో భాగంగా మాట్లాడితే మరలా ఇదో క్వశ్చన్, అంటే మీరు చేసే స్కామ్ కదా అని. మళ్ళీ దీనికి ఎక్స్ప్లెనేషన్, మనం స్కామ్ చేయట్లేదు, చేసే ఉద్దేశం ఉంటే దాన్ని అసలు టచ్ చేయి, ఇంకా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకని? ఎవరి సామర్థ్యం చొప్పున సంపాదించుకోవడానికి ఇష్టపడినప్పుడు అలా ఎక్స్పోజ్ చేయం. ఎప్పుడు మనం ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నామంటే బాధ్యత అంతే. తర్వాత వందనాలు జానపాలన్న, సువార్త ఎవరికి చెప్పాలి? సంఘంలో ఉన్నామంటే దేవుణ్ణి తెలుసుకున్న వారు మాత్రమే ఉంటారు కదా. పాస్టర్లు సంఘంలోనే బోధిస్తారు, వారు సువార్త చేయడం లేదు. మా పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ ఫెలోషిప్లో ఉంటారు, సేవకులకు టీచ్ చేస్తాడంట. ఏం చెబుతారో అర్థం కాదు. ఏదైనా ఒక వచనం తీసుకుని పైన చెబుతారు. వేరే సంఘాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తారు, సువార్త ఎక్కడ చెబుతున్నారు? చర్చికి రండి అంటారు. చర్చికి వస్తే దేవుణ్ణి వెంబడించిన వారు దీవించబడతారా? దయచేసి చెప్పగలరు. ఇక్కడేం మాట్లాడుతుంటే వ్యక్తి, సువార్త అనేది ఎక్కడ చెప్పాలి? మా పాస్టర్ గారు పాస్టర్ ఫెలోషిప్లో ఉంటాడు, ఆయన సేవకులకు టీచ్ చేస్తున్నాడు, ఏం చెప్తాడో అర్థం కాదు అంటే. ప్రతి డినామినేషన్కి ఈరోజు సేవకులు కూడికలు జరుగుతున్నాయి, ఫెలోషిప్లు ఉన్నాయి. ఇకపోతే ఏంటంటే సేవకులకు బోధించే వాళ్ళు వస్తున్నారు, పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరు గుంటలో పడతారు అనేటట్టుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం నేర్చుకోవాలి, వాక్యం మీద కసరత్తు చేయాలి, వాక్యానికి ఉన్న వనరుల్ని వెదికి వాక్యానుసారంగా నిజంగా బైబిల్ ఏముంది అని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో లేరు చాలామంది. వాళ్ళ డినామినేషన్ సపోర్ట్ చేసుకోవడానికో, వాళ్ళ డాక్టరీని సపోర్ట్ చేసుకోవడానికో, వాళ్ళ పరిచర్యను సపోర్ట్ చేసుకోవడానికో టీచ్ చేస్తున్నారు. అది తప్పు. ఇప్పుడు ఒక పెంటెకోస్టల్ డినామినేషన్ వాళ్ళు పాస్టర్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు సపోర్ట్ చేసుకునేదాన్ని పెట్టుకుంటారు. లేకపోతే ఇంకొక డినామినేషన్ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని సపోర్ట్ చేయడానికి మీటింగ్లు పెట్టుకుంటున్నారు తప్ప నిజంగా బైబిల్ ఏం చెప్తుందనే కోణంలో పెట్టుకోవట్లేదు. అలాంటివి జరగట్లేదు. నేను చూస్తుంటాను కదా, అలాంటివి ఎక్కడ జరగట్లేదు. కొన్ని ప్రసంగాలు చేస్తున్నారు, కొన్ని అంశాలు తీసుకున్నారు అంతే తప్ప బైబిల్ టీచ్ చేయట్లేదు, బైబిల్ బేస్లో మాట్లాడటం లేదు. ప్రతివాడికి ఒక డినామినేషన్ ఉంది, ఆ డినామినేషన్ మొగ్గు చూపుతూనే మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పు. సువార్త ఎక్కడ ప్రకటించాలి అంటే సువార్త ఎక్కడైనా ప్రకటించాలి. ఈ చర్చిలో ఉన్న వాళ్ళకి ఏం సువార్త అర్థమైంది నేను అనుకోవట్లేదు. చర్చిలో ఉన్న వాళ్ళకి సువార్త అర్థమయ్యే వచ్చారని నేనేం అనుకోవట్లేదు. వాళ్ళు ఏదో నమ్మారు, వచ్చారు. ఇక టీచింగ్ ఉంటే కదా వాళ్ళకి అర్థమయ్యేది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఎక్కడ సమయం సందర్భం వచ్చినా మనం మాట్లాడడం మంచిదే. బయట అవకాశం వస్తే బయట మాట్లాడదాం, చర్చిలో అవకాశం వస్తే చర్చిలో మాట్లాడదాం. ఎక్కడ మాట్లాడినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే మాట్లాడాలి, అందులో తప్పులేదు. మీ పాస్టర్ గారు చెప్తున్నది మీకు అర్థం కాకపోతే ఆయన ఏ కసరత్తు లేకుండా జస్ట్ ఏదో ఆ సమయాన్ని గడపడానికి మాత్రమే చేస్తున్నాడు. ఎక్కువ శాతం మంది అలాగే చేస్తున్నారు. ఇది మీ సమస్య కాదు, మొత్తం క్రైస్తవ సమస్య ఏంటంటే టీచర్స్ క్వాలిఫైడ్ కాదు, పాస్టర్లు క్వాలిఫైడ్ కాదు, బైబుల్ క్వాలిఫైడ్ కాదు. ఏదో అలా నెట్టుకు వస్తున్నారు కానీ నిజంగా వాళ్ళు కూడా ఏం తెలియదు. చాలామందికి, చాలా ఎక్కువ శాతం, అంటే అందరికని నేను చెప్పట్లేదు, ఎక్కువ శాతం మంది తెలియదు.
వందనాలు జనపాలన్నా ప్రసంగి 12:1-7 వరకు వచనాల అర్థం చెప్పగలరు, దయచేసి చెప్పండి అన్నా. ఓకే, 12:1-7 వరకు ఉన్నటువంటి ఆ లేఖన భాగం ఏంటి అంటే అది వృద్ధాప్యాన్ని గురించినటువంటి వర్ణన. వృద్ధాప్యాన్ని గురించినటువంటి వర్ణన. ఆ వర్ణన ఏంటి అంటే చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వరకు. దుర్దినములు రాకముందే, దుర్దినములు అంటే వృద్ధాప్యం, ముసలితనం అని. ఓకే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. వృద్ధాప్యం ఎవరికి నచ్చుతుంది? వృద్ధాప్యం ఎవరికి నచ్చదు. తినింది అరగదు, తాగింది నిలవదు, నడవలేం, కూర్చోలేం, పడుకోలేం. ముసలితనం ఎవరికి నచ్చదు. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరాలు, అది వృద్ధాప్యం. 2వ వచనం, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే. సూర్యుడికి చంద్రుడికి చీకటి కమ్ముతుందంట. వాటికి ఎందుకు చీకటి కమ్ముతుంది? మన కంట్లో పువ్వు పూస్తుంది. వాటికి చీకటి కమ్మడం అంటే మనకు కంట్లో పువ్వు పూస్తుంది. కంటికి ఏదో క్యాటరాక్ట్ అడ్డుపడుతుంది, మసక మసక కనపడుతుంది. అంత వెలిగేటివి కూడా సరిగ్గా కనపడమంటే కళ్ళు చెత్వారం వస్తుంది, లేకపోతే పువ్వు పూస్తుంది, ఇది ఉంటుంది కదా, కంటి చూపు తగ్గుతుంది. అది విషయం. సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘమును మరలా రాకముందే. ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి. వాన వెలిసింది అనేటప్పటికీ మరలా మేఘాలు వస్తాయి. ఒక రోగం పోయిందనేప్పటికీ ఇంకో రోగం వచ్చి కూర్చుంటుంది. వాన వెలిసిన తర్వాత మేఘమును మరలా రాకముందే నీ బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో. చిన్నతనం నుంచి దేవుడి మీద భయభక్తులు కలిగి ఉండే. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు నిన్ను నువ్వు భరించుకోవడమే కష్టం అవుతుంది. అప్పుడు భక్తి సాగించడం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడే భక్తి సాగించు. వృద్ధాప్యంలో నీకు నువ్వే బరువు అవుతావు. కాబట్టి ఇప్పటి నుంచే దేవుణ్ణి స్మరించు అని చెప్తున్నాడు. 3వ వచనం, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంటి కావలి వారు అంటే ఎవరు? చేతులు. మీరు ఏదైనా నా మీద విసిరారనుకో వెంటనే అడ్డు పెట్టుకుంటారు చేతులు. ఇంటి కాపల ఎవరు? చేతులు. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుతారంటే చేతులు వణుకుతుంటాయి. తర్వాత బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు అంటే కాళ్ళు, మొత్తం బాడీని మోసేది కాళ్ళు. కాళ్ళు ఏమవుతాయంట? అలా వంగిపోతాయి. వంగవు. ఓకే, వంగిపోతాయంటే వంగవని అర్థం. తర్వాత విసురువారు కొద్ది మంది కూడా చేత పని చాలించుకుందరు. విసురువారు అంటే పళ్ళు ఊడిపోతాయి, అది విషయం. విసురువారు పని చాలించుకుంటారు అంటే నమలడాలు ఏముండవు, ఇంకా అన్ని దంచుకొని సప్పరించడాలే, అదే అంటున్నాడు. తర్వాత కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందరు. ఎవరు? కన్నులు. కిటికీ ఆల్రెడీ కిటికీ వచ్చేసింది, కానలేక ఉందరు. 4, తిరగటరాళ్ళ ధ్వని తగ్గిపోవును అంటే చెవులు. తిరగటరాళ్ళు ఏదో శబ్దం వస్తున్నా సరే ఇక్కడ వినపడదు, స్పీకర్లు దెబ్బతింటాయి, అది విషయం. వీధి తలుపులు మూయబడును అంటే చీకటి. ఓకేనా? ఈ చెవులు కానీ కళ్ళు కానీ వీధి తలుపులు మూయబడును. పెట్ట యొక్క లేదా బయటికి వెళ్ళడం తగ్గిపోతుంది. ఓకే, పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును అంటే చిన్న అలిగిడైనా సరే పుట్టుకొని లేస్తారు. నిద్రపోతే కదా, నిద్ర పట్టదు. చిన్న అలిగినా ఇంట్లో ముసలు ఉంటారు కదా, చిన్న అలిగిడు కూడా లేస్తారు. ఎందుకంటే నిద్ర పట్టదు, వాళ్ళకి నిద్ర రాదు. సంగీతం చేయు స్త్రీలు నాదం చేయవారందరూ నిశ్శబ్దంగా ఉంచబడతారు. ఎదురుగా ఎంత సంగీతం జరుగుతున్నా సరే, నాదం జరుగుతున్నా సరే ఎలా ఉంటుంది? మ్యూట్లో పెట్టినట్టు ఉంటుంది. అందులో ఎంటర్టైన్మెంట్ దొరకదు, ఆ సౌండ్ రాదు, కనబడి సావదు, మ్యూట్లో నడుస్తుంటుంది బండి అంతా. తర్వాత ఎత్తు చోట్లకు భయపడతారు. ఇంటి స్టెప్స్ ఎక్కాలంటే ఎక్కలేరు పాపం. ఇష్టపడి ఇల్లు కట్టించుకుంటారా? ఇంకెక్కలేరు, పైకి ఎక్కలేరు, భయం. ఒకవేళ ఎక్కినా సరే ఆ రైలింగ్ పట్టుకొని చాలా కష్టం మీద ఎక్కాలి కదా. ఎత్తు చోట్లకు భయపడతారు. అంటే ఇల్లనే కాదు, బయటికి వెళ్ళాలంటే భయం. ఏమో అది లోతు ఇంత లోతు కనపడుతుంటుంది, ఎత్తు కనపడుతుంటుంది. ఆ మెజర్మెంట్ అనేది దెబ్బతింటుంది. తర్వాత మార్గముల యందు భయంకరమైన కనపడతాయి. ఎందుకని? కళ్ళు సరి కనిపించట్లేదు కదా, ఎదురుగా ఏమొస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, అన్నీ భయంకరంగా కనపడుతుంటాయి. బాదం వృక్షం పువ్వులు పూస్తుంది అంటే బాదం వృక్షం ఎలా ఉంటుంది అంటే ఆ బాదం పువ్వు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. బాదం వృక్షం పువ్వులు పూస్తుంది, మొత్తం వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోతాయి, చెవుల్లోంచి వెంట్రుకలు వస్తాయి. మిడత బరువుగా ఉంటుంది. మిడత అంటే రోగం. ఏ చిన్న రోగం వచ్చినా సరే చాలా ఇబ్బంది పెడుతుంది, అది తగ్గదు. ఎందుకంటే ఇమ్యూనిటీ ఉండదు కదా. బొట్ట బురుసరికాయ పగులును అంటే మనం అంతవరకు పుష్టిగా ఉన్నటువంటి అది పగిలిపోతుంది, ఓటి కుండలాగా మారిపోతాం.
తర్వాత ఇక్కడ బొడ్డబురుసకాయ అంటే ప్రాణం పోతుంది అనేటట్టుగా, ఓకే, చిట్ట చివరి దశ పగిలిపోతుంది, బొడ్డబురుసకాయ పగిలిపోతుంది, ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోతున్నాడు, శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు, అది దాని అర్థం, పోతుంది. తర్వాత వారి నిమిత్తం ప్రలాపించేవారు వీధుల్లో తిరుగుదురు. ప్రాణం పోయింది, పగిలిపోయింది బొడ్డబురుసకాయ, ఓకే, ఎందుకంటే నిత్యమైన నివాస స్థలానికి వెళ్ళిపోయాడు. వారి నిమిత్తం ప్రలాపించేవారు వీధుల్లో తిరుగుతారు, వస్తారు ఎక్కడికి నుంచో, ఎప్పుడు భూస్థాపన ఎప్పుడు కార్యక్రమం తిరుగుతుంటారు వీధుల్లో. తర్వాత వెండి త్రాడు విడిపోతుంది, బంగారు గిన్నె పగిలిపోతుంది, దార యొద్ద కొండ పగిలిపోతుంది, బావి యొద్ద చక్రం పడిపోతుంది. అంటే ఈ 4 వర్ణనలు అయిపోయింది, క్లైమాక్స్ సీన్ వచ్చిందని అర్థం. ఓకే, ఏదైతే కాస్ట్లీ, ఏదైతే విలువ అనుకుంటున్నామో, ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అది పోతుంది. ఈ 4 ఒకటే. వెండి త్రాడు విడిపోతుంది. వెండి త్రాడు అంటే ఇక్కడ ఏమన్నారంటే చాలామంది ఈ వెన్నుపూస అన్నారు. ఓకే, వెండి త్రాడు విడిపోతుంది, బంగారు గిన్నె పగిలిపోతుంది, అంటే కపాలం ప్రాణం కోల్పోతుంది, అది గిన్నెలాగా ఉంటుంది కదా అని అన్నారు. దార యొద్ద కొండ పగిలిపోతుంది, ఏమంటారు, అయిపోయింది, కొండ పగిలిపోయింది. తర్వాత బావి యొద్ద చక్రం పడిపోతుంది, అంటే అంతవరకు చక్రం అంటే బావి చక్రం అంటే ప్రాణం, ఈ సర్క్యులేషన్ అనేటట్టుగా చెప్పారు. అలా ఆగిపోతుంది. ఇక చివరిలో మన్నైనది వెనకటి వల్లే మరల భూమికి చేరుతుంది, ఆత్మదానం చేసి దేవుని దగ్గరికి వెళ్తుంది. వృద్ధాప్యంలో జరిగేటువంటి పరిస్థితులు వచ్చి వర్ణించాడు. ఏమి తర్వాత యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ సాంగ్లో 2-3 చరణాలు ఎంతవరకు నిజమో దీన్ని వివరించండి, నాకు ఈ పాట ఏంటో తెలియదు, ఓకే, ఆ వచనాలు ఏంటో నాకు తెలియదు. తర్వాత యోహాను సువార్త 3వ యోహాను 1:2, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లి సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే ఏంటి బ్రదర్? నీ ఆత్మ వర్ధిల్లడం అంటే ఆత్మీయతలో డెవలప్ కావడం, రోజు రోజుకి ఆత్మీయతలో ముందుకెళ్ళడం, అది ఆత్మ వర్ధిల్లడం అంటే. అన్ని విషయాల్లో అంటే మీ సామాజికంగాను లేకపోతే ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లో. అవును, ఇప్పుడు ఫిజికల్గా ఈ లోకంలో ఉన్నాం మనం, అన్నింటిలో డెవలప్ కావాలి కదా. ఎలాగైతే నువ్వు ఆత్మీయతలో డెవలప్ అవుతున్నావు, మిగతా విషయంలో కూడా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను, అందులో తప్పేముండదు. దానికి దీనికి సంబంధం లేదు. ఆత్మీయంగా వర్ధిల్లట్లేదు కాబట్టి ఇది అంటే అసలు మనం ఎక్కువ శాతం అనుభవిస్తున్న దానికి మన భక్తికి సంబంధమే ఉండదు. మనం ఎక్కువ శాతం ఏదైతే డెవలప్ అవుతున్నామో దానికి భక్తికి సంబంధమే ఉండదు. ఒకవేళ భక్తి చేస్తేనే ఆర్థికంగా డెవలప్ అవుతామంటే అపోస్తలుడైన పౌలు అకౌంట్లో $1 బిలియన్ ఉండాలి. ఉన్నాయా? లేవు. యేసు అకౌంట్లో కూడా $1 బిలియన్ ఉండాలి. ఉన్నాయా? లేవు. అపోస్తల అకౌంట్లో కోట్ల రూపాయలు ఉండాలి, అసలు లేవు. వాళ్ళ చేతిలో వాళ్ళ జేబులో వెండి బంగారాలు లేవు. భక్తికి మనం అనుభవిస్తున్న దానికి అసలు సంబంధమే లేదు. నాకు అనిపిస్తుంది అసలు ఎందుకు ఇస్తున్నాడు ఇంత అమౌంట్ అంటే, ఎవరైతే భక్తిహీనులు ఉంటారో ఎందుకు ఇస్తున్నాడు అనేది అర్థం కాదు. ఎందుకు ఇస్తున్నాడో తెలియదు, ఎందుకు తీస్తున్నాడో తెలియదు. కాబట్టి దానికి లింక్ పెట్టద్దు. ఒకవేళ దానికి దీనికి లింక్ పెడితే దాన్ని ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు. ఒకవేళ భక్తికి మనం అనుభవిస్తున్న దానికి లింక్ పెడితే కనుక ప్రాస్పరిటీ గాస్పెల్ అంటాం దాన్ని. దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఇస్తున్నాడు. దేవుడు తీయాలనుకున్నాడు, తీసివేస్తున్నాడు. అంతేగాని మనం చేస్తున్న భక్తికి ఇస్తున్నాడు అంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకోటి లేదు. అది అనుకున్నది ఎవరంటే పరిసయుడు. నేను ఉపవాసం ఉన్నాను, నేను అది చేస్తున్నా, ఇలా చేస్తున్నా, వాని వల్ల లేను, వీని వల్ల లేను అన్నది పరిసయుడు. ఆయన ఇస్తున్నాడు, మనం అనుభవిస్తున్నాం. మన భక్తి దీనికి అసలు కారణం కాదు. అదే విషయం. వందనాలన్నా, అద్దెకు ఇంటి కోసం వెళ్ళినప్పుడు మీరు క్రిస్టియన్స్ కదా, మీకు ఇల్లు ఇవ్వము అంటున్నారు. మీరు ముగ్గులు పెట్టరు, మాకు ఇంటి ముందు ముగ్గులు పెట్టేవారికి ఇల్లు ఇస్తాం అంటున్నారు. అన్న క్రిస్టియన్స్ ముగ్గులు పెట్టొచ్చా లేదా చెప్పండి. ఈ ముగ్గు అనేది ఎందుకు పెడతారో నాకు నిజంగా తెలియదు. దాని మూలం ఏమైనా ఉందేమో, మతంతో రిలేట్ అయిందో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో ముగ్గు అన్నది నాకు నిజంగానే తెలియదు. నేను ముగ్గు గురించి తెలుసుకున్న రోజు అప్పుడు గుర్తు చేసి మరలా నేను సమాధానం చెప్తాను. నాకు ప్రస్తుతానికైతే తెలియదు. క్రైస్తవులు ముగ్గు పెట్టరు. ముగ్గు ఎలా పెడతారంటే ఈ ప్యాన్ నీళ్ళు చల్లుతారు ఫస్ట్. అయినా దాని పేడను కలిపి చల్లడం ఏంటి అసహ్యంగా? ఇప్పుడు దాని పేడను తీసుకొచ్చి కలిపి ఇంటి ముందు చల్లడం ఏంటి? నాకెందుకు ఆ కాన్సెప్టే ఒకలాగా కంపరం అనిపిస్తుంది. మీకు అనిపించట్లే? అలా చేస్తే లక్ష్మీదేవి వస్తాం. మనకు లక్ష్మీదేవి అక్కర్లేదు కదా. మనకు లక్ష్మీదేవి గంగాదేవి అక్కర్లేదు. మనకు డబ్బు కావాలి, పని చేస్తున్నాం, దేవుడు ఇస్తున్నాడు, అంతే కదా. అదే అంటున్నా. ఇప్పుడు డెటాల్ వచ్చింది కదా, పేడ కంటే యాంటీ బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉంటుంది కదా, కాబట్టి డెటాల్తో కడగచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి ఎదురుగా యాంటీ బ్యాక్టీరియా అనే కాన్సెప్ట్ తప్పు.
అక్కడే బ్యాక్టీరియా ఉంటే ఏంటి, లేకపోతే మనకేంటి. ఇంటెదురుగా మరి వెనక పక్క కూడా ఉంటుంది కదా, చుట్టూ కూడా వెళ్ళాలి కదా, వీధంతా వేయాలి కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాళ్ళు సమర్థించుకోవాలని చెప్పినటువంటి సొల్లు రీజనే తప్ప యాంటీ బ్యాక్టీరియా ఇవన్నీ తప్పు. ఆయన లోగిట్లో మట్టిలో బ్యాక్టీరియా ఉంటుంది, పేడలో ఎక్కువ ఉంటుంది. మట్టిలో బ్యాక్టీరియా కంటే పేడలో ఎక్కువ ఉంటుంది. పేడలో బ్యాక్టీరియా ఉండదా? ఇదేం కాన్సెప్ట్ ఇది? మట్టి కంటే పేడలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది కదా. ఆయన పేడ తగ్గితే యాంటీ బ్యాక్టీరియా పోతుంది చెప్పింది ఎవడు? ఎందుకు పోతుంది? అదేనా యాంటీబయాటిక్? దాని డంగ్ అది, దాని పేడ అది. ఆ పేడలో యాంటీ బ్యాక్టీరియా పోతుంది. ఆ కాన్సెప్ట్ ఎక్కడిది? తప్పు. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు చేసుకోమను, మనకు సంబంధం లేదు. క్రైస్తవులు ఈ కల్లేపు చల్లడం, ముగ్గు పెట్టడం చేయరు. ఒకవేళ ఇల్లు మాపింగ్ చేయొచ్చు, డెటాల్ వేసి మాపింగ్ చేయొచ్చు, అంతేగాని ముగ్గు పెట్టడం ఏంటి? తర్వాత ముగ్గు ఎందుకు? ఈ పారంపర్యాచారం మనం ఆచరించకూడదు. మనం చేసే ప్రతిదానికి రీజనింగ్ ఉండాలి. రీజన్ లేకపోతే మనం చేయకూడదు. ఇప్పుడు క్రిస్టియన్స్ ముగ్గులు పెట్టచ్చా అంటే ఇంతెందుకు, మీరు ఇంకో ఇల్లు చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇన్ని లాజిక్లు మాట్లాడితే ఇంకా ఇల్లు చూసుకోవచ్చు కదా, ఎందుకు ముగ్గు దాకా వచ్చారు? ఇల్లు మారితే సరిపోద్ది. అన్న వందనాలు సామ్యుయల్ 11:8. అతడు బెజెకులో లెక్క పెట్టగా ఇశ్రాయేల్ వారు 3 లక్షల మంది, యోధా వారు 30,000 మంది అయ్యారు. అన్న అప్పటికి ఇశ్రాయేల్ జనాంగం 2గా విడిపోలేదు కదా, వివరించండి. అప్పుడు ఇశ్రాయేల్ వాళ్ళు 2గా విడిపోలేదు కదా, వివరించండి అంటే ఈ ఏమంటారు, ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యోధా గోత్రం నుంచి వస్తారు కదా. కాబట్టి యోధాకు ఎప్పుడు ప్రత్యేకత ఉంది, యోధాకు ప్రారంభం నుంచి కూడా ప్రత్యేకత ఉంది. వీళ్ళు రాజులు పరిపాలించేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఒక ప్రత్యేకత ఆ కోణంలో రాయబడి ఉంటుంది. అక్కడ విడిపోయింది దేనికంటే అక్కడ జరిగినటువంటి కార్యాన్ని బట్టి, ఒక ఘోరాన్ని బట్టి. అన్న వందనాలు అపవాది ఎలా ఉన్నాడు, హెల్త్ పరంగానా లేకపోతే డెవలప్మెంట్ పరంగానా? అన్న అపవాది ఎలా ఉన్నాడు అంటే ఉద్దేశం ఏంటి నాకు తెలియదే. ప్రధాన దూతలోకి ఎందుకు గర్వపు ఆలోచన వచ్చింది? అసలు ప్రధాన దూతలకు గర్వపు ఆలోచన వచ్చింది బైబిల్ ఎక్కడా లేదు. ఎక్కడుంది? నేను చెప్పాను కదా, యెషయా గ్రంథం 14 ఎక్స్ప్లెయిన్ చేశాను, యెహెజ్కేలు 28 ఎక్స్ప్లెయిన్ చేశాను, యెషయా గ్రంథం 14 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఒకవేళ నంబర్ తెలిసి వాట్సాప్లో పెట్టండి, హౌ ఆర్ యూ సేటన్ అని రిప్లై వస్తుంది. ఫోన్ అప్పాది బాగానే ఉంటాడు, వాడికి ఏమైంది? అప్పాది బాగానే ఉంటాడు, వాడికేం ప్రాబ్లం లేదు. యేసు వచ్చిన తర్వాత ప్రాబ్లం. కాబట్టి ప్రధాన దూతలోకి ఎందుకు గర్వపు ఆలోచన వచ్చింది? అపవాదికి గర్వం అని బైబిల్లో ఎక్కడ లేదమ్మా. నేను సెన్సార్లు చదివాను, మరి ఎక్కడైనా ఉంటే చెప్పండి. అపవాదికి గర్వం అని ఉందా? అలా కాదు, అపవాదికి గర్వం అని బైబిల్లో ఉందా? అయినా దేన్ని బట్టి గర్వపడతాడు వాడు? ఏదైనా ఉండాలి గర్వపడడానికి. అపవాదికి గర్వం అని బైబిల్లో నాకు ఎక్కడ కనిపించలేదు. పాస్టర్లు చెప్తుంటే విన్నాను నేను. ఎందుకు గర్వపడతాడు వాడు? వాడి పని వాడు చేసుకుంటున్నాడు, ఇందులో గర్వం ఏంటి? అయితే గర్వంగా ఉన్న వాళ్ళు అపవాది ఉరిలో పడతారని తిమోతి పత్రికలో రాయబడింది. గర్వంగా ఉన్నవాడు అపవాది ఊరిలో పడతాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఆ కోణంలో రాశారు కానీ అపవాది గర్వం అని ఎక్కడ రాయబడలేదు. వాడికి ఎందుకు గర్వం ఉంటుంది? వాడు ఏం సాధించాను గర్వం ఉంటుంది? వాడి పని వాడు చేసుకుంటూ ఉన్నాడు, నిందలు మోపుతూ అపవాదం మోపుతూ ఉన్నాడు. ఇందుకు గర్వం ఎక్కడ ఉంటుంది? తర్వాత పరలోకంలో పాపం ఉండదు కదా. పరలోకంలో పాపం ఉండదు అంటే పరలోకం నుంచి అపవాదం వచ్చాడు కదా, ఆ పరలోకంలో పాపం ఎలా వచ్చింది, అపవాదులు ఎలా ప్రవేశించిందంటే అసలు పరలోకం నుంచి అపవాది వచ్చాడని, పరలోకంలో పాపం చేస్తే వాడు భూమి మీదకి వచ్చాడు బైబిల్లో లేదు. ఇదంతా ఊహించి రాశారు. తర్వాత ఇర్మియా 4:10లో ఇక్కడ ఎవరో చెప్పని ఇక్కడ ఎవరిని మోసపుచ్చుతున్నారు? 4:10 ఇర్మియా. ఎవరైనా చదువుతారు అది? 4:10 ఇర్మియా 4:10. అప్పుడు నేను ఇటంటిని, కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమం కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఇక్కడ మీకు క్షేమం కలుగుతుందని నీవు మోసపుచ్చితివి అంటే 6 ఎక్కడ 13-14
అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానం లేని సమయమున సమాధానం సమాధానం అని చెప్పొచ్చు, నా ప్రజలకున్న గాయమును పై పైన మాత్రమే బాగు చేయుదురు. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు అంటే ఈయన ఇర్మియా దేవుణ్ణి పెనుగులాడుతున్నాడు లేదా అడుగుతున్నాడు. ఏమని అంటే ఎక్కువ మంది ప్రవక్తలు కానీ యాజకులు కానీ ఈ ప్రవక్తలు కానీ ఏం చెప్తున్నారు అంటే సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్తున్నారు. వాళ్ళతో నువ్వు అందుకు ఎలా మాట్లాడుతున్నావు? వాస్తవానికి సమాధానం లేదు కదా, వాళ్ళ ద్వారా ఎందుకు మాట్లాడుతున్నావు అడుగుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, కానీ దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడటం లేదు. నేను మాట్లాడకపోయినను యెహోవా నామమున వాళ్ళు పరిగెత్తి వస్తున్నారని తర్వాత అధ్యాయంలో రాస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది ప్రసంగాలు చేస్తున్నారు, దేవుడు నాతో ఇలా అంటున్నాడు, దేవుడు నాతో ఇలా చెప్తున్నాడు, దేవుడు నాతో ఇలా చెప్తున్నాడని వాళ్ళు ప్రసంగాలు చేస్తూ వాళ్ళు వర్ధిల్లుతున్నారు అనుకో. జెన్యున్గా పరిచయం చేసే వాళ్ళు ఒకనో టైంలో దేవుని అడుగుతారు, ప్రభువా వాళ్ళని మోసాలు చేస్తున్నారు, వాళ్ళే వర్ధిల్లుతున్నారు, వాళ్ళకి నువ్వు సాయం చేస్తున్నావు, నా పక్షాన్ని లేవు, వాళ్ళ పక్షాన ఉన్నావు అన్నట్టుగా ప్రార్థన చేస్తాం. అంటే నిజంగా వాళ్ళు ఆయన వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళు డెవలప్ చేస్తున్నారని అర్థం కాదు. వాళ్ళు అబద్ధాలు చెప్తూ కూడా వాళ్ళు ఇలా ఉన్నారు కదా, నువ్వెందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి మీనింగ్ అది. నీవు మోసపుచ్చుతున్నావు అంటే వాళ్ళు ఇలా నీ పేరు చెప్పి మాట్లాడుతున్నారు, ఎందుకు స్పందించట్లేదు నీవు అని అడుగుతున్నాడు. అంతేగాని దేవుడు మోసపుచ్చుతున్నాడని కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమును గూర్చిన వివరణ. హైదరాబాద్లో సెమినార్ పెట్టి 4 ప్రసంగాలు చేశాను. ఆ 4 ప్రసంగాలు చూసేసేయండి. హైదరాబాద్ సెమినార్లో త్రిత్వాన్ని గురించిన వివరణ 4 ప్రసంగాలు ఉన్నాయి, అవి 4 చూడాల్సిందే. 1 కొరింథీ 14:1-4 వచనాల్లో పౌలు గారు చెప్పుతున్న భాష గురించి చెప్పండి. పౌలు గారు చెప్తున్న భాష ఏంటి? పౌలు గారు ఎక్కడ భాష గురించి మాట్లాడినా అన్య భాషను గురించి మాట్లాడాడు. అన్య భాష అంటే భూమి మీద ఉండేటువంటి భాషల్లో ఏదో ఒక భాష. అంతేగాని ఇప్పుడు పెంతెకొస్తూలు అరుస్తున్న అరుపులు ఉన్నాయే అర్థం కాని భాషలో, ఆ భాషను గురించి కాదు. అన్య భాష, ఇంకో వ్యక్తికి సంబంధించిన, ఇంకో జాతికి సంబంధించిన భాష అని. ప్రకటన 7వ అధ్యాయంలో ఎఫ్రాయిము దాను గోత్రములు లేవు ఎందుకు? ఓకేనా? అక్కడ ఆ నంబర్ని, నంబర్ ఉంటుంది కదా, ప్రతిదీ 12 తీసుకుని రావడానికి, లేదా ఆ నంబర్ని ఒకే నంబర్ తీసుకుని రావడానికి 2 తీసి పక్కన పెట్టాడు. జీనియాలజీలో చాలా మట్టుకు మనకి స్కిప్ జీనియాలజీ అని ఉంటుంది. స్కిప్ జీనియాలజీ అంటే ఆ రైటర్ ఏం రాయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేదాన్ని రాబట్టడానికి కొన్ని యాడ్ చేస్తాడు, లేదా కొన్ని తీసేస్తాడు. దాన్ని స్కిప్ జీనియాలజీ అంటారు. అందుకు మాత్రమే తీసాడు తప్ప అంతకు మించి రీజన్ ఏం బైబిల్లో లేదు. తర్వాత మార్కు 10:18లో దేవుడు ఒక్కడే సత్పురుషుడైతే యేసు ప్రభు కూడా సత్పురుషుడే కదా, తాను కూడా ఎందుకు సత్పురుషుడే అని చెప్పలేదు. మత్తయి 19:17లో కూడా అలాగే ఉంది. వెరీ గుడ్. ఇక్కడ యేసు ప్రభు నన్ను ఏల సద్బోధకుడు అని పిలుస్తున్నావు, ఏల సత్పురుషుడు అని చెప్తున్నావు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు కదా అని యేసు ప్రభు అన్నాడు. ఎందుకన్నాడు ఆయన? నేను సత్పురుషుడిని కాదు అని కాదు ఆయన చెప్తూ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తీసుకో. దేవుడు సత్పురుషుడు, ఎందుకు నేనెవరిని? నువ్వు తెలిసన్నావా తెలియకన్నావా? నన్ను సత్పురుషుడు అన్నావంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నేను దేవుణ్ణా? లేకపోతే తెలియకుండా ఫార్మాలిటీకి సత్పురుషుడు అన్నావా? ఫస్ట్ ఆ క్లారిటీ తీసుకో. ప్రభు నువ్వు దేవుడివే కదా, నువ్వు సత్పురుషుడే కదా అంటే ఓకే. అలా కాకుండా తెలియకుండా ప్రయోగిస్తున్నావా, తెలియకుండా మాట్లాడుతున్నావా? దేవుడు ఒకడే సత్పురుషుడు కదా, ఇంకెవరు సత్పురుషుడు కాదు అంటే అదేంటి ప్రభు, నీవు సత్పురుషుడివే, నీవు దేవుడివే కదా అని అంటే సరిపోయేది. ఆ వ్యక్తి గ్రీట్ చేసిన దాన్ని తిరిగి యేసు ప్రభు క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని? నిజంగానే నీ ఉద్దేశం అదేనా, లేకపోతే జస్ట్ గ్రీటింగ్ మాత్రమేనా? ఒక యూదుడు ఒక వ్యక్తిని సత్పురుషుడు అంటే అది తప్పు, ఎవరిని అనకూడదు, అంటే దేవుని మాత్రమే అనాలి, ఇంకెవరిని అనకూడదు. ఇప్పుడు చెప్పు, నేను నిజంగా సత్పురుషుడినా లేకపోతే ఫార్మాలిటీకి అన్నావా? దేవుడే కదా సత్పురుషుడు. యేసు ప్రభు కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయనగానే వాళ్ళు ఏమన్నారు? దేవుడు ఒక్కడే పాపాలు క్షమిస్తాడు కదా, పాపాలు క్షమిస్తున్న ఇతడు ఎవడు? ఎవరైనా దేవుడనా కాదా? అంటే ఏం చెప్పాలనుకున్నాడు ఆయన? దేవుడు ఒక్కడే పాపాలు క్షమించేది, ఈయన ఎవరు అంటే మనిషి కుమారుడికి పాపాలు క్షమించే అధికారం కలదని మీరు తెలుసుకోవాలని మాట చెప్పాను అంటాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? దేవుడేనా? దేవుడా కాదా? ఇప్పుడు చెప్పండి, నన్ను ఏల సత్పురుషుడు అంటున్నావు, దేవుడు ఒకడే సత్పురుషుడు కదా అంటే
రిప్లై ఏం రావాలి? ప్రభా నీవు సత్పురుషుడివే, నీ యందు పాపం లేదు, నీవు దేవుడివే అనాలి. క్వశ్చన్ చేస్తున్నాడు అంటే ఆ క్వశ్చన్ గ్రీట్ చేసిన వ్యక్తి తర్వాత ఆన్సర్ చెప్పాలి. ప్రభా నీవు సత్పురుషుడివి. యేసు ప్రభు అన్నాడు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అన్నాడు. అంటే వెళ్ళిపోవాలో వద్దు అని తెలియకన్నాడా? పేతురు ఏమన్నాడు? ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదుము, నిత్య జీవ మాటలు కలిగిన వాడివి నీవే. ఆ ఆన్సర్ కోసం అన్నాడు. సరే ప్రభువా వెళ్ళొస్తామంటే అక్కడ యేసు ప్రభు వెళ్ళమన్నాడు, అందుకు వెళ్ళారు వాళ్ళు. అది కాదు ఆన్సరు. వెళ్ళిపోవాలని ఉన్నారా? ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి? నీవే నిత్య జీవ మాటలు గలవాడివి. శభాష్ ఉండండి. పేతురు కూడా దేవుడు బయలుపరిచాడు. యేసు ప్రభు ఎందుకు క్వశ్చన్ చేస్తాడు అంటే వాళ్ళు ఓపెన్ కావాలని. ప్రభువా నా కుమార్తె చాలా ఇబ్బంది పడుతుంది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను ఇశ్రాయేలు ఇంటి వారి దగ్గరికి వచ్చాను కానీ ఇంకెవరి దగ్గరికి పంపబడలేదు. అంటే వెళ్ళమని చెప్తున్నాడా? గెట్ అవుట్ అంటున్నాడా? వెళ్ళిపో అంటున్నాడా? నేను మీకు చేయను అంటున్నాడా? ఆవిడ ముందు నిలవబడి అడిగింది, ప్రభువా నా కుమార్తె బాగలేదని. ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో వెంటనే సాష్టాంగ పడింది. అది కావాలి ఆయనకి. ఎందుకు కావాలి అది? ఆయన శిష్యులు ఆవిడ్ని అలా చూస్తున్నారు. పంపించు ప్రభువా, వద్దు ఆవిడ పంపించు, ఇబ్బంది పెడుతుందని. వెంటనే ఆవిడ తగ్గింపు చూశాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా కుక్క పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? కుక్క అన్నాడా యేసు ప్రభు? యూదులు అన్ని జాతుల వారిని అలా చూస్తారు. జాత్యహంకారం ఉంటుంది వాళ్ళకి. విపరీతమైన జాత్యహంకారం ఉంటుంది. ప్రాణం పోతున్నా పర్లేదు కానీ సమరయులు నీళ్ళు ఇస్తే తాగరు. అసలు సమరయులు ఊరిలో నుంచే వెళ్ళరాళ్ళు. సమరయ ఊరిని బైపాస్ చేసి వెళ్తారు. ఎవరిదన్నది నీటి దాటి అటు ఏదో వెళ్ళి రూబేను ఆ గోత్రంలోకి వెళ్ళి అటు మళ్ళీ ఎవరిదాన్ని దాటి క్రాస్ అయ్యి అంటే బైపాస్ చేసి వెళ్తారు. సమరయుల దాని నుంచి వెళ్ళరు. అంతటి జాత్యహంకారం వాళ్ళకి. యోధులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, నువ్వు నీళ్ళు అడుగుతున్నావని షాక్ అయింది ఆవిడ. అలా వాళ్ళని కుక్కలుగా భావిస్తూ చూస్తున్నటువంటి ఆ జాత్యహంకారానికి ఈయన అడుగుతున్నాడు, అమ్మ పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు. అప్పుడు ఆవిడ అంది, నిజమే ప్రభు. అయితే బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కల కోసం కుక్క పిల్లలు ఆశపడతాయి కదా, మధ్యలో కూడా ముక్కలు పడతాయి కదా, నాకు ఒక ముక్క విదిల్చు అని అంది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం. అమ్మ అన్నాడు. కుక్క కదా అనింది. అమ్మ అన్నాడు. కుక్క పిల్లలు రొట్టె యజమానుడు, ఇది పోలిక. కుక్క పిల్లలు యజమానుడు రొట్టె, ఇది పోలిక. కుక్క అనలేదు. కుక్క అంటే రొట్టె ఎక్కడుంది అక్కడ? నిజంగా యేసు చేతులు రొట్టె ఉంటే కుక్క అంటే కుక్క అనొచ్చు. అసలు రొట్టె లేదు కదా అక్కడ. మాట్లాడుతుంది దేని గురించి? సువార్తకుంటే బెనిఫిట్స్ గురించి మాట్లాడుతాం. ఈ సువార్త బెనిఫిట్స్ అన్నవి ఫస్ట్ ఇశ్రాయేల్ వాళ్ళు అనుభవించాలి. అటు తర్వాత మీకు సువార్త వస్తుంది, ఆలస్యం వెయిట్ చేయండి కాస్త అంటే, లేదు ప్రభావ మధ్యలో కూడా మొక్కలు పడతాయి. అమ్మ నీ విశ్వాసం గొప్పది అంటే ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీయడానికి మాట్లాడుతున్నాడు కానీ పంపించడానికి కాదు. ఇప్పుడు చెప్పండి, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుతున్నావంటే ఎందుకు అడిగాడన్నమాట? నేను సత్పురుషుని కాదనా, లేకపోతే ఈయన సత్పురుషుడు ఎలా అని ఆయన చెప్తాడనా, లేకపోతే ఆయనకి ఏ ఉద్దేశంతో అంటున్నాడు? ఓపెన్ చేయడానిక? యేసు ప్రభు క్వశ్చన్ అడుగుతున్నాడంటే వాళ్ళని ఓపెన్ చేయడానికి. నీవు ఏ అధికారం చేత ఈ కార్యాలు చేస్తున్నావు అన్నారు వాళ్ళు. యేసు ప్రభు ఏమన్నాడు? నాకు తెలియదు, నేను చెప్పను అనలే. నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి. ఏంటా ప్రశ్న? బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మం భూమి మీద నుంచి కలిగిందా, పరలోకం నుంచి కలిగిందా? వాళ్ళు ఏమన్నారు? పైనుంచి అంటే మరి మీరు ఎందుకు తీసుకోలేదు అంటాడు. భూమి మీద నుంచి అంటే ఆయన దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు, రాళ్ళతో కూడా చంపేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ అని మాకు తెలియదు, నేను కూడా చెప్పను. యేసు ప్రభు ప్రశ్న అడుగుతున్నాడంటే అవతల వ్యక్తిని ఓపెన్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి, అంతేగాని నేను సత్పురుషుని కాదు అని చెప్పడానికి కాదు, నేనే సత్పురుషుని చెప్పడానికి. కానీ ఆ వ్యక్తి అందరితో వెళ్ళిపోయాడు. ప్రశ్న అవతల వ్యక్తిని ఓపెన్ చేస్తుంది, అవతల వ్యక్తి ఏమనుకుంటున్నాడని. ఓకే, ఎప్పుడు కూడా ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసామనుకో, ఇంతకు వాడు ఏ అండర్స్టాండింగ్లో నుంచి అడుగుతున్నాడో మనకు తెలియదు. ఫస్ట్ వాడికి క్రాస్ క్వశ్చన్ వేయాలి. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నావు అంటే అప్పుడు చెప్తాడు ఆ వ్యక్తి,
అప్పుడు మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఓహో ఈ వ్యక్తి ఈ పరిస్థితుల్లో జరుగుతుంది. అప్పుడు దానికి సంబంధించి మనం మాట్లాడతాం. యేసుప్రభు అంతే, క్వశ్చన్ చేస్తాడు, ఎందుకంటే అవతల వ్యక్తిని ఓపెన్ చేయడానికి. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు నేను సత్పురుషుని కాదన్నాడా? అనలేదు. ఆయన సత్పురుషుడు కాకపోతే మనం ఎందుకు ఆయన దగ్గరికి వస్తాం? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యం చెప్పుతున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? నాలో పాపమే లేదని ఆయన చెప్తే సత్పురుషుడు కాదని ఆయన ఎప్పుడు చెప్తాడు? ఆయన సత్పురుషుడు కాకపోతే సిలువుకు అసలు అర్హుడు కాదు. సిలువుకు అర్హుడు కాదు. ఆయన ఒక్కడే సత్పురుషుడు, ఇంకెవరు సత్పురుషులు లేరు. అయితే ఆ వ్యక్తి తెలిసి అన్నాడా తెలియకన్నాడా, ఎందుకు అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు, అది ఓపెన్ చేయడానికి. యేసుప్రభు అన్నాడు, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. తెలియకనా? నా గురించి జనులు ఏమనుకుంటున్నారు తెలియక అడిగాడా? శిష్యులు ఏం చెప్తారు, సర్లే కానీ ఇంతకు మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఓపెన్ చేస్తున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? శిష్యులను పిలిచి, చాలా పొద్దు అయిపోయింది కదా, వీళ్ళకి భోజనం ఎలా అన్నాడు. తెలిసి అన్నాడా తెలియకన్నాడా? ఏం చేయాలో తెలిసే అన్నాడా లేదా తెలియకుండా అన్నాడా? వాళ్ళు అన్నారు, ప్రభువా మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంతమంది వచ్చారు, కనీసం అంతంత పుచ్చుకున్నా సరే 200 జనాలు పడతాయి ప్రభువా, ఈ టైంలో హోటల్స్ ఎక్కడ ఉంటాయి, అయితే ఒక పని మీరే పెట్టండి. ఏంటి మేమా? మీరే. సో అక్కడ ఆ పరిస్థితి అన్నది ఎంత అసాధ్యమో ఫస్ట్ వాళ్ళు ఓపెన్ చేశాడు. చిన్నగా గిల్లుకున్నా సరే 200 దేనాలు పడతాయి, అంత ఇంపాసిబుల్ ఈ టైంలో భోజనం పెట్టడం. అర్థమైంది కదా మీకు పరిస్థితి? ఇప్పుడు కూర్చోబెట్టండి. ముందు ఫస్ట్ వాళ్ళకి అర్థం కావాలి, ఇప్పుడు కూర్చోబెట్టండి. ఇప్పుడు మిరాకిల్ని మీరు ఆస్వాదిస్తారు. ఫస్ట్ మీకు ఇంపాసిబిలిటీ ఏంటో అర్థమైతే అప్పుడు మిరాకిల్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. యేసుప్రభు ప్రశ్న అడుగుతున్నాడంటే కొంచెం ఆలోచించాలి, ఊరకే అడగడు ఆయన. అది విషయం. ప్రసంగి 7:10 వివరించండి. ఇంతమంది వివరించారు కదా, ఏముంది 7:10? 12 కదా, 12:7. ప్రసంగి 7:10 ఏముంది అక్కడ? ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవచ్చు. ఏంటి? ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములని అడగవచ్చు. ఓకే, ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు, ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తం కాదు. అంటే అర్థం ఏంటంటే, మన ముందు కాలము, గడిచిపోయినటువంటి కాలం, ముందు దినాలు చాలా మంచివి, ఈ దినాలు మంచివి కాదు. దేవుడు అంటే మనకు ఎలా స్పందించాలో, ఎప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వాలో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని కల్పించాలో, ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయిస్తాడు. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలు, రేపటి దినం గురించి ఆలోచించద్దు. ముందు దినాలు బాగున్నాయి అని అంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటే, ముందు దినాల్లో దేవుడు బాగా పనిచేశాడు నా విషయంలో, లేకపోతే ముందు దినాల్లో ఫేవర్ చేశాడు, ఇప్పుడు ఫేవర్ చేయట్లేదు, ఇలా కాదు ఆలోచించాల్సింది. ఏ రోజుకి దేవుడు ఏది నిర్ణయించాడో దాన్ని నమ్మండి, దాన్ని సంతోషపడండి, అంతే తప్ప ముందు దినాలు బాగున్నాయి ఈ దినాలు బాగలేవంటే అది జ్ఞానయుక్తమైనది కాదు. ఎప్పుడు ఏది నీ లైఫ్లోకి వచ్చినా దాన్ని ఎక్స్పీరియన్స్ కావడానికి రెడీగా ఉండు. ముందు జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడున్న దాన్ని బ్లేమ్ చేయొద్దు. నీకు ఏముందో అది ది బెస్ట్ అంతే. నీవు ఇప్పుడు ఏం అనుభవిస్తున్నావో ది బెస్ట్ అంతే. ఈరోజు నీకేముందో అది ది బెస్ట్ అంతే. ముందు రోజులు బాగున్నాయి ఈ రోజులు బాగలేవంటే ఈరోజు నువ్వు ఎక్స్పీరియన్స్ కాలేవు. ముందు రోజులు బాగున్నాయి ఈరోజు బాగలేదు అంటే ఈరోజు నువ్వు ఎక్స్పీరియన్స్ కాలేవు. నువ్వు బ్రతికున్నావంటే ఇది నీ గిఫ్ట్ అంతే, ఈరోజు తింటున్నావంటే నీ గిఫ్ట్ అంతే. కాబట్టి ముందు రోజులు మనసులో పెట్టుకొని దీన్ని వేస్ట్ చేసుకోవద్దు, ఇది జ్ఞానం కాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ఏం జరుగుతుంది దీన్ని ఎంజాయ్ చేయి, దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వు. మంచి చెడు నువ్వు నిర్ణయించొద్దు. దేవుడు నీకు ఏది కావాలంటే అది ఇస్తున్నాడు అంతే, దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వు అనే కోణంలో మన గతిని గురించి నిందించుకునే విషయంలో దేన్ని బ్లేమ్ చేయకు, దేన్ని ఆలోచిస్తే అక్కడ ఉండిపోకు. ఇప్పుడు నీకేముందో దాన్ని బట్టి దేవుని ప్రైజ్ చేయి, దేవుని స్తుతించు. అది దేవుడు ఏమైనా చేయగలడు. సో వై గాడ్ వెయిట్ ఫర్ టైం? దేవుడు కాలాతీతుడు కదా, సో దేవుడు పర్ఫెక్ట్ టైం కోసం ఎందుకు వెయిట్ చేస్తాడు? ప్రసంగి 3:1 ప్రతిదానికి సమయం గలదు.
ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ఉన్న ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు సమాధాన పోయుటకు. ఇదన్నీ ఏం మాట్లాడుతున్నాడు? ప్రతిదానికి సమయం ఉంది అని మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి సమయం ఉంది. మరి దేవుడు ఏమైనా చేయగలడు కదా అంటే, దేవుడు ఏమైనా చేయగలడంటే ఎప్పుడైనా చేయగలడని కాదు. ఆయన చేస్తున్న ప్రతి దాంట్లో ఒక అర్థం ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకని బిడ్డ పుట్టడానికి 9 నెలలు కావాలి? 9 గంటలు పుట్టరా? దేవుడు అనుకుంటే పుట్టచ్చు కదా, 9 గంటలు 9 నిమిషాలు పుట్టచ్చు కదా. 9 నెలలు ఉండాలి అంటే ఈ 9 నెలల్లో ఒక రిలేషన్ ఫామ్ కావాలి. 9 నెలల్లో ఒక రిలేషన్ ఫామ్ కావాలి. బిడ్డకి తల్లికి, లేదా బిడ్డకి తండ్రికి, ఆ బాండ్కి ఒక రిలేషన్, ఒక గంభీరమైన వాతావరణం క్రియేట్ కావాలి. దానికి 9 నెలలు పడుతుంది. మీరు చూడండి, పశువులు కన్నప్పుడు 2 గంటలు 3 గంటల తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తాయి. పుట్టిన 3 గంటలు తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తాయి. కోడిపిల్ల బయటికి రాగానే ఒక 3 గంటలకల్లా తల్లితో పాటు అలా షికారుకి వెళ్ళి వస్తుంది. కానీ ఒక మనిషి మాత్రమే పుట్టిన దాదాపు 1.5 సంవత్సరం పాటు తల్లి వాడికి అన్నీ చేయాలి, తల్లి పక్కన ఉంటాడు వాడు. అవునా? డైనింగ్ రూము, బాత్రూమ్ 2 అక్కడే తల్లి ఊళ్ళోనే. ఎందుకు ఇలాంటిది ఎలా నిర్ణయించాడు ఆయన? ఒకవేళ మనకు కూడా మనం పుట్టగానే అలా 2 గంటల్లో బిడ్డ మనతో పాటు నడిచొచ్చుంటే కనుక, కోళ్ళు వదిలిపెట్టినట్టుగా, కుక్కలు వదిలిపెట్టినట్టుగా మనం కూడా వదిలిపెట్టేస్తున్నాం పిల్లల్ని. ఆ ఎమోషన్ ఉండేది కాదు. ఆ ఎమోషన్ ఫామ్ కావాలి అంటే వాళ్ళని అంతగా చూసుకోవాలి. 3 నెలల్లో ఏమంటే గర్భం పోయిందనుకో, ఫీల్ అవుతారా? ఫీల్ కదా, అవుతారు. వెరీ గుడ్. 6 నెలల్లో పోయిందనుకో, ఫీల్ అవుతారా? 3 నెలలు ఫీల్ ఎక్కువ ఉంటుందా, 6 నెలలు ఫీల్ ఎక్కువ ఉంటుందా? 6 నెలలు ఫీల్ ఎక్కువ ఉంటుంది. 9వ నెలలో పోయిందనుకో, అలా పోతుంది. అంటే చనిపోవడం ఏదో జరిగిందనుకో, ఫీల్ అవుతారా? ఇప్పుడు చెప్పండి, 3వ నెలకి 6వ నెలకి 9వ నెలకి తేడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. పుట్టిన 1 నెలకు చచ్చిపోయాడు అనుకో, ఎంత ఫీల్ అవుతారు? ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు. 22 సంవత్సరాలు చచ్చిపోయాడు అనుకో, ఎలా ఉంటుంది? వర్ణనాతీతం. ఎంత టైం ప్రొలాంగ్ అయ్యే కొద్దీ దాంతో మనం బాండింగ్ అనేది అంత స్ట్రాంగ్ అవుతుంది. రైట్? ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని మీద నిరీక్షణ కానీ, దాంతో బాండింగ్ కానీ, దాని ఎక్స్పెక్టేషన్ కానీ ప్రతిదీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏది పర్ఫెక్ట్ టైంలో ఇస్తే దాని వాల్యూని మనం గుర్తిస్తామో ఆ టైం కోసం దేవుడు ఎదురు చూస్తాడు. ఆయన చేసేదానికి టైం కాదు అది. ఆయన చేసినప్పుడు మనం దాన్ని గుర్తించేదానికి మనకు కావాల్సిన మెచ్యూరిటీ టైం అది. ఆయన చేసినప్పుడు మనం దానికి సరిగ్గా రెస్పాండ్ కావడానికి మనకు మెచ్యూరిటీ కావాలి కదా. ఆ మెచ్యూరిటీ టైం, అంతేగాని దేవుడు చేసే టైం కాదు అది. అర్థమైనా మీకు? మనలో ఒక మెచ్యూరిటీ రావాలి, అందుకు ఆయన వెయిట్ చేస్తాడు. దేవుడు కాలాతీతుడు కదా, సో దేవుడు పర్ఫెక్ట్ టైం కోసం ఎందుకు వెయిట్ చేస్తాడు? మరి ఇంతవరకు చెప్పింది అదే, మనం మెచ్యూరిటీ రావాలి కదా. దేవుడు మనల్ని ఒక దేశంలో పుట్టించాడు, బట్ చాలామంది ఈ దేశం నుండి వేరే దేశంకు మనీ సంపాదించడానికి వెళ్తున్నారు. సో అది దేవుడి చిత్తమేనా? అవును, సంపాదించుకోవడానికి వెళ్తున్నావు. దాంట్లో దేవుని చిత్తం ఏంటి? నువ్వు బ్రతుకు తెరువు కోసం వెళ్తున్నావు. ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే ఆపేస్తాడు. పాస్పోర్టు క్యాన్సిల్ అయిపోతుంది, వీసా రాదు, లేకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత ఒకటే ఆరోగ్యం బాగాలేకుండా మరలా బ్యాక్ వస్తావు, లేకపోతే అక్కడ రాచి రంపాను పెట్టేటువంటి యజమానులు దొరుకుతారు, మొత్తానికి రూల్స్ మారుతాయి, ఏంటేంటో జరుగుతాయి. ఆయన చిత్తం కాకపోతే స్టాప్ చేస్తాడబ్బా. ఆయన చిత్తం అయితే వెళ్ళి సంపాదించుకొని వస్తావు. ఈయన ఓడెక్కాడు, టికెట్ కొట్టన్నాడు, ఎక్కడికి? తార్షీస్కి ఒక టికెట్ కొట్టన్నాడు, లాంగ్ ట్రిప్ అది. ఓకేనా? మధ్యలోకి రాగానే స్టార్ట్ అయిపోయింది, మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. ఈయనకి అర్థమైంది, దేవుడు రిటర్న్ టికెట్ బుక్ చేశాడు కానీ ఇక్కడ నేను దిగుతాను, మీరు వెళ్ళిరండి, బాయ్ చెప్పాడు. అంతే. ఎక్కడుంది రిటర్న్ టికెట్? అది మెట్రో. ఓకేనా? అండర్ గ్రౌండ్ మెట్రో అది. సో అక్కడి నుంచి వేస్తే, అక్కడి నుంచి విసిరేస్తే సరాసరి మెట్రోలో పడ్డాడు. అంతే. ఆ మెట్రో నుంచి అలా వచ్చి ఒడ్డు మీద పడ్డాడు. దేవుని చిత్తం కాకపోతే మధ్యలో తీసుకొని వస్తాడు, నో ప్రాబ్లం. మీరు ఫ్లైట్ ఎక్కినా సరే మళ్ళీ బ్యాక్ వస్తుంది అది, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల. లేకపోతే మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్నా సరే, మొన్న ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయా, లక్షణంగా అన్నీ క్యాన్సిల్ చేస్తాడు, ఇంట్లో పెడతాడు. దేవుని చిత్తం కాకపోతే నువ్వు ఏం చేస్తే ముందుకెళ్ళదు అది, అలా తీసుకొచ్చి అక్కడ పెడతాడు.
మీరు వైకుంఠపాలి ఆడారు ఎప్పుడన్నా? వైకుంఠపాలి నువ్వు వేస్తూ ఉంటావు, నిచ్చినెక్కి పైకి వెళ్తావు, 98 పోగానే పెద్ద ఫామ్ అవుట్ ఉంటుంది, అది మిగిలితే కనుక అలా తిరిగి మళ్ళీ వచ్చి 3లోనో 7లోనో పడతావు. నువ్వు ఎన్ని నిచ్చినలు ఎక్కినా ఎక్కడో పాముని డిసైడ్ చేసి పెట్టుంటాడు, మళ్ళీ తోకలోంచి వచ్చి 7లోనో 3లోనో పడతావు. ఓకే, దేవుని చిత్తం కాకపోతే పాము ఉంటుంది, ప్రాబ్లం లేదు. దేవుని చిత్తం అయితే నిచ్చినలే పడుతుంటాయి అన్నీ. కాబట్టి మీరేం ఫీల్ అవ్వకండి దేవుని చిత్తమా కాదా అని, అది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఏమి చేసినా జరగదు, అదే అంతే. ఆయన టైం వస్తే మొత్తం పటా ఓపెన్ అయిపోతాయి. ఎలా జరిగిందో కూడా నీకు తెలియదు. కాబట్టి దేవుని చిత్తమేనా, అది జరగదు అంతే. ముందు ప్రార్థన చేసుకో, ప్రభువా నీ ఇష్టమని ఆయనకు ఒప్పచెప్పుకో అంతే. ఆయన చిత్తం అయితే జరుగుతుంది, లేకపోతే ఆయన చిత్తం కాదు అంతే. దేవుడు ప్రతి మనిషికి ఒకటే ఐక్యూ లెవెల్స్ ఎందుకు పెట్టాడు? నో ఈక్వల్ ఐక్యూ లెవెల్స్, ప్లీజ్ టర్న్ బ్యాక్ ఆఫ్టర్ దిస్. ఓకే, ఫస్ట్ ఇది చూసి ఇది చూడాలా, నేను అది చూసి ఇది చూశాను. దేవుడు ప్రతి మనిషికి ఒకటే ఐక్యూ లెవెల్స్ ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టా అంటే అందరూ ఆయన స్వరూపమే కదా, ఆయన పోలికే కదా. అందరూ దేవుని స్వరూపంలో దేవుని పోలికలో నువ్వు పుట్టావు అంతే. ఐక్యూ లెవెల్స్ పెట్టలేదంటావా? పెట్టాడు అందరికి ఐక్యూ లెవెల్స్ పెట్టాడు. అయితే దాన్ని వాడే విధానం ఉంటుంది, వాళ్ళు వాడరు. అందరికీ 1350 గ్రాములే, నాకు 1350 గ్రాములు, మీకు 1350 గ్రాములు, అందరికి 1350 గ్రాములు ఇచ్చాడు. అయితే కొంతమంది వాడరు. మీకు 24 అవర్స్ టైం ఇచ్చాడు, నాకు 24 అవర్స్ టైం ఇచ్చాడు. నేను దాన్ని యూజ్ చేసేది ఉంటుంది, మీరు దాన్ని యూజ్ చేసేది ఉంటుంది. దేవుడు అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తాడు, అన్నీ ఈక్వల్ ఇస్తాడు. తక్కువ ఎందుకు ఇస్తాడు ఆయన? ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ ఐక్యూ లెవెల్స్ తక్కువ ఇచ్చాడు అంటే దాన్ని అక్కర్లేదులే నీకని అంతే. పక్షపాత ధోరణితో తక్కువ ఏమి ఇవ్వడు. అది అనారోగ్య సమస్య. ఆ మందబుద్ధి, ఆటిజం కానీ ఇవి ఉంటాయి కదా, అవి అనారోగ్య సమస్యలు. అది ఐక్యూ కిందకి రాదు, అనారోగ్య సమస్య. ఈ జెనెటికల్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, వంశపారంపర్యం అలా వచ్చిందే కానీ అది దేవుడిచ్చిన ఐక్యూ అని కాదు, అది అనారోగ్య సమస్య. ఏది? చదువుకుంటే అక్షర జ్ఞానం వస్తుంది, ఐక్యూ రాదు. ఇక్కడ చాలామంది అపార్థం చేస్తుంటారు, బాగా చదువుకుంటే తెలివి వస్తుందని. తెలివికి చదువుకి సంబంధం లేదు. అలాగైతే కంప్యూటర్ మనకంటే స్మార్ట్గా ఉండాలి, ఉందా? ఇన్ఫర్మేషన్ అనేది నాలెడ్జ్ ఏం కాదు, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేది నాలెడ్జ్ ఏం కాదు, అది మెమొరీ పవర్ ఉంటుంది దాన్ని అంతే. కానీ దేవుడు మనకు చురుకుదనం ఇచ్చుంటాడు, తెలివిని ఇచ్చుంటాడు. ఆ తెలివి అనేది దేవుడిచ్చే గిఫ్ట్, అది ఆ చురుకుదనం అనేది. అయితే వాడికి చదువు తోడైతే ఇంకొంచెం బ్రాడ్గా ఆలోచిస్తాడు, కానీ ఐక్యూ చదివితే రాదు. అది దేవుడిచ్చిన చురుకుదనం. మీకు అర్థమైందా నేను చెప్పేది? ఎందుకే చదువుకి దానికి సంబంధం లేదు. బాగా చదువుకున్న వాళ్ళకి తెలివి ఉంటుంది అనేది అపోహ. జీకే చెస్టర్టన్ అని ఒక ఆయన అంటాడు. ఆయన ఏమంటాడంటే ప్రతి క్రైస్తవుడు చదువుకోవాలి అంటాడు. ఎందుకు అంటే చదువుకున్న వాళ్ళని సీరియస్గా తీసుకోకుండా అంటాడు. ప్రతి క్రైస్తవుడు బాగా చదవాలి, ఎందుకంటే చదువుకున్నవాడు చెప్పేది సీరియస్గా తీసుకోకుండా అంటాడు. చదువుకోలేదనుకో వాళ్ళు ఏం చెప్తున్నా సరే సీరియస్గా వింటాము, నిజమేనేమో అని. బాగా చదువుకుంటే అర్థమవుతుంది ఏంటి జోక్ వేస్తున్నాడని. నేను మార్నింగ్ చెప్పాను సైంటిస్టులు చాలా జోకులు వేస్తారని. ఎందుకని? నాకు తెలుసు సైన్స్ అంటే ఏంటని. మీకు తెలియదు కాబట్టి సైన్స్ ఇలా చెప్పింది కదా, అలా చెప్పింది కదా అంటారు. ఫస్ట్ చదివితే మనకు విషయం అర్థమైతే వాడు ఎక్కడ కామెడీ చేస్తున్నాడో మనకు అర్థమైపోతుంది. ఓకే అన్న, వందనాలు. దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు కదా, వికలాంగులకి ఆయన అన్యాయం చేసినట్ట. దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు కదా, మరి వికలాంగులకి ఆయన అన్యాయం చేసినట్ట. చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయము ఎన్నో వచనం? 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను. నేను నోటి మాంద్యము 4 మాంద్యం గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవాడినే కానీ, చెవిటివాడినే కానీ, దృష్టి గలవాడినే కానీ, గ్రుడ్డివాడినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. అన్యాయం చేశాడు ఇక్కడ? అన్యాయం చేయలేదు. ఆయన కొమ్మరి, మనం జిగటి మన్ను. ఒక పాత్రని కుండ చేస్తాడు, ఒక పాత్రని తపేలా చేస్తాడు, ఒక పాత్రని మూత చేస్తాడు, ఒక పాత్రని
గ్లాస్ చేస్తాడు, ఒక పాత్రని ఇంకొకటి చేస్తాడు. అదేంటి దాన్ని కొండ చేసావు, నన్ను ఇది చేసావంటే పగలు కొడతాడు, జాగ్రత్త. అది కుమ్మరి ఇష్టం. ఒక ముద్దలో నుంచి ఒక పాత్ర చేస్తాడు, ఒక ముద్దలో నుంచి ఇంకో పాత్ర చేస్తాడు. ఒకటి ఘనత కోసం, ఇంకొకటి ఘనహీనత కోసం. కాపరి ఇష్టం. నన్ను ఇలా చేశాడు, ఇలా ఆయన మహిమ పొందడానికి. ఇంకొక అలా చేశాడు, అలా ఆయన మహిమ పొందడానికి. ఎందుకు ప్రభావ వీడు గుడ్డివాడిగా పుట్టాడంటే వీని ఎందుకు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికే. వాడు వికలాంగుడిగా పుట్టాడు కాబట్టి నీకు అన్నీ ఇచ్చాడనే విషయం నీకు అర్థమైంది. వాడు వికలాంగుడిగా ఉన్నాడు కాబట్టి నీకు అన్నీ ఉన్నాయని నీకు అర్థమైంది. దీన్ని బట్టి దేవుని స్తుతించకుండా దేవుడు వాళ్ళకన్నీ ఏం చేశాడా అంటే నీకు నరికి వాళ్ళకి పెట్టమంటావా ఏంది? చెప్పు. అలా కాదు. ఒకటి ఉన్నప్పుడే ఇంకొకటి అర్థమవుతుంది. చీకటి ఉంటేనే పగలు అర్థమవుతుంది. వాళ్ళకి అది ఇచ్చాడు కదా, అందులో వాళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇచ్చాడు కదా, మనకు ఉండేటువంటి మనకున్నాయి. అన్నిటికి మించి వాడిని పుట్టించింది, నన్ను పుట్టించింది ఆయన అయినప్పుడు అందరి మీద సమానమైన దృష్టి ఉంటుంది ఆయనకి. మీరు వంటగదిలోకి వెళ్తే పాత్రలన్నీ ఒకలాగా ఉండవు. అదంత చిన్న స్పూన్ ఒకటి ఉంటుంది, ఇంత పెద్ద గరిట ఒకటి ఉంటుంది. ఆ చిన్న స్పూన్ వచ్చి అదేంటి అంత పెద్దగా ఉంది, నేను చిన్నగా ఉన్నాను అని అంటే నేను సాల్ట్ వేసుకోవడానికి తయారు చేశారు, దాన్ని పలావులో తిప్పడానికి చేశారు. కాబట్టి దాని పర్పస్ వేరు, నీ పర్పస్ వేరు. కాబట్టి నన్ను ఎందుకు ఇలా చేశామని నిర్మించబడింది నిరూపించిన వాడితో అనకూడదు. నన్ను ఎందుకు ఇలా చేశామని తయారు చేయబడింది తయారు చేస్తున్న వాడితో అనకూడదు. ఈ కుమ్మరికి బుద్ధి లేదని అనకూడదని రోమిలు రాసిన పత్రికలో రాయబడుతుంది. నిన్ను చేశాడు కదా, ఓకే, దేవుడికి థ్యాంక్స్ చెప్పు, అలా ముందుకెళ్ళు. ఎవరి బెనిఫిట్స్ వాళ్ళకున్నాయి, ఎవరి ప్రోస్ వాళ్ళకున్నాయి, ఎవరి కాన్స్ వాళ్ళకున్నాయి. మళ్ళీ దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాడు. ఓకే. తర్వాత అన్న వందనాలు. క్రిస్టియన్ ప్లాట్ఫామ్స్ మీద వేరే మతస్థులను ఎక్కించవచ్చా? ఎందుకంటే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఇది ఎవరో రాశారు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు జనవరిలో జరగబోతున్న సెమినార్కి బ్రదర్ షఫీని పిలిచారు. ఎందుకు? ఓకే. షఫీ యేసుక్రీస్తు దేవుడే కాదు అంటారు కదా, ఇలాంటి వారికి అవకాశం ఇవ్వచ్చా? మానవత్వం మతోన్మాదం షఫీ గారికి విజయప్రసాద్ గారి మధ్య చర్చ డిబేటా? ఆ చర్చ అయితే ఓకే, పిలవచ్చు. చర్చ అయితే పిలవచ్చు, డిబేట్ చేయొచ్చు, మాట్లాడచ్చు, డిస్కషన్ చేయొచ్చు. ఎలా దేవుడు కాదో చెప్పని అడగచ్చు, దాన్ని మాట్లాడచ్చు. అది ప్రాబ్లం కాదు. చర్చికి పిలవచ్చు, దాన్ని ఏమంటుంది? క్రిస్టియన్ ప్లాట్ఫామ్ ఏంటి? ఏది మానవత్వం ఆ టైటిల్? అయితే కాదు. నేనేమన్నా అంటే యేసు దైవత్వం గురించి మాట్లాడతారేమో అనుకుంటున్నాను. మానవత్వం గురించా? ఈ మానవత్వం మంత్రాలు ఎందుకు ప్రయోగిస్తారు వీళ్ళు? అసలు ఏంటి మానవత్వం కావాలా? నాకు తెలియగలుగుతాను. యేసు దేవుడా కాదా జరగాలి చర్చ. యేసు దేవుడా కాదా చర్చ జరగాలి. మానవత్వం మతోన్మాదం ఏం సాధిద్దామని? ముందు దైవత్వం అర్థం కాకపోతే మానవత్వం ఎలా అర్థమవుతుంది? కాబట్టి క్రీస్తు దైవత్వం మీద చర్చ జరగాలి, మానవత్వం మీద చర్చ జరగకూడదు. మానవత్వం మీద డిబేట్ చేసి మానవత్వం అని నిరూపించానుకో ఎవరికి ఏం ఒరుగుతుంది? ఆ షఫీ అనే వ్యక్తి అనేకమైన ప్లాట్ఫామ్స్లో యేసుక్రీస్తుని దేవుడు కాదని మాట్లాడాడు. ఆ వ్యక్తి దగ్గర ఒప్పించాల్సింది ఏంటి? మానవత్వాన్ని కాదు. ఏం ఒప్పించాలి? యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పించాలి. ఇప్పుడు షఫీ వచ్చి లేదు మతోన్మాదం ది బెస్ట్ అంటాడా? మతోన్మాది కూడా అలా అండవు. లేదండి మానవత్వమే అంటాడు. ఇప్పుడు ఒప్పించేది ఏముంటుంది అక్కడ? కాబట్టి ఈ టైటిల్ తప్పు. ఇలాంటివి చేస్తుంటారు, అంత వంకరగా చేస్తుంటాడు. అంత వంకర వారమే, ఒక్కటి పనికొచ్చే వారం ఉండదు. అంత పెద్ద వేదిక పెట్టి మానవత్వాన్ని ప్రూవ్ చేస్తా అంట. 5 కోట్లు పెట్టి మంచి సమరుడు సినిమా తీస్తా అంట. అర్థం కాలే. హీరో ఆయనే అంటున్నా? రైట్. ఎందుకంటే సమరయుడు అవునా? విషయం ఏంటి అంటే మనం ప్రూవ్ చేయాల్సి ఉంది. మనం ఏదైనా దాన్ని ప్రూవ్ చేస్తున్నాము అంటే దానివల్ల క్రైస్తవ్యానికి చాలా మేలు జరగాలి. ఒకవేళ ఉదాహరణకి విజయప్రసాద్ రెడ్డి సినిమా తీశాడు అనుకో, అది ఆయనకున్న టాలెంట్ కావచ్చు, ఆయన తీద్దామనిపించితే మొత్తానికి తీశాడు అనుకో. యేసు సిలువ మీదనో, లేకపోతే సువార్త మీదనో, లేకపోతే క్రైస్తవం మీద జరుగుతున్న దాడుల మీదనో, లేకపోతే క్రైస్తవుడు వచ్చిన విధానం మీదనో ఈ టైప్ తీశాడనుకో మంచిది.
ఇప్పుడు మంచి సమరయుడి మీద తీసాం అనుకో, అప్పుడైతే పాట రాశాడు, వలస కూలినా. ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఐడియాస్ అన్నీ? ఎందుకులే, ఆల్రెడీ కేసు ఉంది మన మీద, మళ్ళీ అనవసరం దానికి గెలకడం ఉన్న సార్. ఇప్పుడు వలస కూలిని తీసావు, ఏంటి దాంట్లో ఏం చెప్పాలనుకున్నావు ఇంతకీ? కాబట్టి షఫీని పిలవడం మంచి పని, కానీ టైటిల్ మార్చు. యేసుక్రీస్తు దైవత్వం మీద చర్చ జరగాలి, అప్పుడు బాగుంటుంది. అది కావాలి, మానవత్వం మీద వద్దు. ఇలాంటి పనికిరాని డిబేట్లు వద్దు, ఇలాంటి పనికిరాని చర్చ. ఇది ప్రూవ్ అయినా ఉపయోగం లేదు. మీకు మాట చెప్తాను, గేమ్ ఆడదాం మన ఇద్దరం. ఎలాగంటే ఇలా చమ్మే చేయి పెట్టుకున్నాను, కొట్టరా చూద్దాం. ఇలా లాగి పెట్టి కొట్టగానే ఇలా తీశాను, ఏమవుతుంది? ఇలా పెట్టుకున్నా పగిలేదు నాకే, తీసా పగిలేదు నాకే. ఇలాంటి గేమ్స్ ఆడకూడదు. గేమ్ ఆడితే మనం ఏమంటారు, గెలవాలి, వాళ్ళు ఓడిపోవాలి. ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, పెట్టినా నీకే పడింది, పెట్టకపోయినా నీకే పడింది. ఆ గేమ్స్ ఆడొద్దు. ఇక్కడ మానవత్వం ప్రూవ్ అయినా ఉపయోగం లేదు. కావాల్సిన దైవత్వం, క్రీస్తు దైవత్వం మీద చాలా మాట్లాడాడు, లేదా లేఖనాల అధికారం మీద చాలా మాట్లాడాడు. అక్కడ డిబేట్ జరిగితే అది సంఘానికి క్షేమం. ఎలా డిబేట్ చేయాలో, ఎలా వాదించాలో, ఎలా నిరూపించాలో తెలిసిపోతుంది. అది కాకుండా ఇదో ఇలాంటి టైటిల్స్ పెడితే ఈ టైటిల్ గెలిచినా ఉపయోగం లేదు. మనం పెట్టారు ఒక డిబేటు, ఏమని, విగ్రహంలో దయ్యం ఉంటుందా అని. ఏంది ఎలాగబెట్టింది చెప్పు? ఉందని చెప్తే వచ్చిన ఉపయోగం ఏంటి, లేదని చెప్తే వచ్చిన ఉపయోగం ఏంటి? తను యూజ్లెస్. అది ఉంది అని చెప్పాడు అనుకో, ఏం చేద్దాం మనం? మనకేంటి వచ్చిన ఉపయోగం? మనం విగ్రహాల దగ్గరికి వెళ్తున్నామా, వాటికి ఏమైనా సాగిలు పడుతున్నామా? అసలు ఉపయోగం లేదు అని చెప్పాడు అనుకో, అయినా ఉపయోగం లేదు. ఇలా ఉపయోగం లేని వాటికి ఇంత సీన్ పెట్టద్దు. ఒకవేళ డిబేట్ జరిగితే ఎలా జరగాలి, అది వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి క్షేమాభివృద్ధికరంగా జరిగితే బాగుంటుంది. టైటిల్ మార్చు, అదే అంటున్నా. కాబట్టి మానవత్వం తీసేసి యేసుక్రీస్తు దైవత్వం మీద జరగాలి. చెప్పిన పిలవడం మంచిదే, కాకపోతే అలాంటి వాడు వచ్చినప్పుడు ఇలాంటి టైటిల్స్ పెట్టకూడదు. ఎవరు వస్తున్నారు, ఆ వ్యక్తిని ఎలా వాడాలి తెలిసి ఉండాలి. వచ్చే వ్యక్తి ఎవరికి దొరకడు కదా. నేను అడిగాను ఆ వ్యక్తిని, ఫోన్ చేసి అడిగాను, మెసేజ్ పెట్టాను, రాను అన్నాడు డిబేట్కి. మరి తెలుసు కదా, ఇప్పుడు నేను పిలిచాను ఆ వ్యక్తిని, పిలిచాము, నా గురించి తెలీదా? తెలివైనవాడు రాడు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రత్యర్థిని ఎంచుకునే దాంట్లో ఉంటుంది. ఇన్ని రోజులు కట్టుకున్నటువంటి కోటలు కోల్తాయి, కష్టం. కాబట్టి ప్రత్యర్థిని ఎంచుకునే విషయంలో విజయప్రసాద్ రెడ్డి కూడా చాలా తెలివిగా ఎంచుకుంటాడు. ప్రత్యర్థిని ఎంచుకునే విషయంలో విజయప్రసాద్ రెడ్డి తెలివి మామూలు కాదు, అమోఘమైన తెలివి ఉంటుంది ఆ వ్యక్తికి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఈ కేఆర్టీవీకి వెళ్ళి జై కొట్టాడు, ఇక జై అన్నాడు కదా. అనగానే నాకంత నోరు తిరగదు, అంటే నా పరిస్థితి అది. జై కొట్టాడు అనమాట. అలా కొట్టగానే జేమ్స్ అడిగాడు, ఏమని, దీని మీద డిబేట్ చేద్దామని అడిగాడు. దాని మీద డిబేట్కి వస్తే ఎత్తిపోతుంది వ్యవహారం, ఎందుకంటే దానికి బైబిల్ సపోర్ట్ చేయదు. నేను రాను అని దాన్ని సాగదీశాడు. ఈ వ్యక్తి టైటిల్ మార్చాడు. ఎప్పుడైతే టైటిల్ మార్చాడో పుట్టుకుని ఎత్తుకున్నాడు, ఇప్పుడు రా చూద్దామని. ఎప్పుడైతే వ్యక్తి టైటిల్ మార్చి విగ్రహంలో దయ్యం ఉంటుందని ఎప్పుడైతే అన్నాడో, దీని మీద వస్తావా అని అడిగాడు. మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ అనుకుంటున్నారు? కేఆర్టీవీలో జై కొట్టిన దానికి స్టార్ట్ అయింది ఇది. అలా జై కొట్టి దానిలో శత్రుకు మేషకు అందరినీ కలగాపలగం చేశాడు అందరినీ కలిసి. అప్పుడు దాని మీద డిబేట్కి రా అంటే రాలే. ఎందుకురా దీనికి, ఎందుకురా నీళ్ళకి తీసి సాగదీసి ఏదో చేశాడు. అయితే ఈ వ్యక్తి ఒక క్లిప్పింగ్ బయటకు వచ్చి విగ్రహంలో దయ్యం ఉంటుంది అని ఎప్పుడైతే అన్నాడో, ఇప్పుడు దీని మీద వస్తావా అని అడిగాడు. అందులో మంచి తెలివి ప్రదర్శించాడు. ఆ టాపిక్ అనేది ఫెయిల్యూర్ టాపిక్, అది ఒప్పుకోకూడదు. ఈ వ్యక్తి ఒప్పేసుకున్నాడు. మనం తీసుకున్న టైటిల్లో అర్థమైపోతుంది, మనం ఏ టైటిల్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి అర్థమైపోతుంది. కాబట్టి దానికి రాని వ్యక్తి దీనికి ఎందుకు వస్తున్నాడు, ఇది ప్రూవ్ చేయలేవు. ఇప్పుడు విగ్రహంలో దయ్యం ఉంటుందా ఉండదా అనేది ఎలా ప్రూవ్ చేస్తావు? ఏమని ప్రూవ్, ఎక్కడుంది దాని సమస్య లేఖనం బైబిల్లో? దాన్ని ప్రూవ్ చేసామనుకో వాళ్ళతో గొడవ, బయట వాళ్ళతో. ప్రూవ్ చేయలేదనుకో ఓడిపోవాలి. అలాంటి గేములు ఆడకూడదు. ఇలా ప్రత్యర్థిని చూజ్ చేసుకునే విషయంలో విజయప్రసాద్ మంచి తెలివైనడు.
కిరణ్ పాల్ చూస్ చేసుకున్నాడు. ఎందుకని? నోట్లో నాలుగు లేనాడు. కిరణ్ పాల్ చూస్ చేసుకున్నాడు. ఎందుకని? అది డిబేటబుల్ పీస్ కాదు, అది ప్రసంగం చేసే పీస్. అది డిబేటబుల్ పీస్ డిఫరెంట్గా ఉంటుంది. డిబేట్లోకి వచ్చి శాంతి మంత్రాలు చెప్పించింది కుదరదు. యుద్ధంలో జరిగిన తర్వాత మెడిటేషన్ చేయకూడదు, కోసుకుంటూ పోవాలంతే. అలా ఏంటంటే కిరణ్ పాల్ని ఎందుకు చూస్ చేస్తున్నాడు? బకరా కాబట్టి ఎవడైతే తగులుతాడు గట్టిగా వాడిని అసలు తగలడం చాలా తెలివిగా. టాపిక్ కూడా గట్టిది పడింది అనుకో రాడు, లూజ్గా పడింది అనుకో టాపిక్ ఒంటికాల మీద వస్తాడు అంతే. అది కాబట్టి షఫీని పిలిచినప్పుడు ఆ వ్యక్తి గతంలో క్రైస్తవానికి ఎంత డ్యామేజ్ చేశాడు అది టాపిక్ పడాలి. మానవత్వమా, మతోన్మాదమా, ఎవడికి కావాలి ఇది? సారీ చెప్పానా? చెప్పలేదు. జాన్ పాల్ గారికి వందనములు. బైబిల్ నందు అన్ని ప్రవచనములు పూర్తి అయినాయా? ఇంకను నెరవేరవలసినవి మిగిలి ఉన్నాయా? వివరించండి. బైబిల్లో అన్ని ప్రవచనాలు ఎక్సెప్ట్ సెకండ్ కమింగ్, రెండవ రాకడికి సంబంధించినవి కాకుండా, రెండవ రాకడలో జరిగేటువంటి విషయాలు కాకుండా మిగతా అన్నీ నెరవేరాయి. అన్నింటి నెరవేర్పు పేరే యేసు ప్రభు. అన్నీ నెరవేరాయి, అన్నింటి నెరవేర్పు పేరే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు రెండవ రాకడకు సంబంధించి ఆ రెండవ రాకడలో సంభవాలు కూర్చున్నటువంటి విషయాలు మిగిలి ఉన్నాయి. ఓకే. బీసీసీ సర్టిఫికేట్ తీసుకోకపోతే మీరు క్రిస్టియన్ కాదు అని ఒక పాస్టర్ గారు అన్నారు. సర్టిఫికేట్ తీసుకుంటేనే పరలోకం వెళ్తారని అన్నారు. బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటేనే భూలోకంలో ఒప్పుకున్నట్టు అని అంటున్నారు. ఇది నిజమా? అసలు కాదు. బీసీసీ సర్టిఫికేట్ తీసుకోకండి, నేను చెప్తున్నా కదా. బీసీసీ సర్టిఫికేట్ తీసుకోకండి. ఎందుకంటే ఎప్పుడు తీసుకుంటారు అంటే, మీరు నేను యేసుని నమ్ముకున్నాను అనగానే ఎస్ క్రిస్టియన్ అనే సర్టిఫికేట్ రావాలి. ఇండియన్ క్రిస్టియన్ లేదా క్రిస్టియన్ అనేటువంటి సర్టిఫికేట్ వచ్చిందో తీసుకోండి. అలా కాకుండా షెడ్యూల్డ్ క్యాస్ట్, కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని ఇంత చాటపారతం రాసి ఆ చివరిలో బీసీసీ అని బ్రాకెట్లో పెట్టానుకో తీసుకోవద్దు. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది అంటున్నా. అదేదో మూవీలో పెళ్ళికి పోతూ ఉంటే పెళ్ళి కొడుకు ఎవడనంటే పెళ్ళి కొడుకు ఈయనే అంటే, కానీ ఈ పెళ్లి కొడుకు వేసుకున్న బట్టలు మాత్రం నావండి. నిన్ను ఎవడు చెప్పమన్నాడు? నాకు తెలియదన్నా బాగుంటుంది. మాటి మాటికి పెళ్లి కొడుకు ఈయనే అండి, కానీ బట్టల గురించి నాకు తెలియదండి. అసలు బట్టలు ఎందుకు వస్తున్నాయి మధ్యలో? ఆ బట్టల గురించి వద్దని కదా ఇంత బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు కొంచెం బాగుంటాయని బట్టలు వేసుకుంటే మాటి మాటికి బట్టలు నావే, బట్టలు నాకు తెలియదు, బట్టల గురించి నేను చెప్పనంటే ఇదెందుకు? పెళ్లి కొడుకు చెప్పు అంతే కదా. మీకు విషయం అర్థమైందా? ఒరే నాయన, ఈ కులం అనే దరిద్రంలోంచి నేను బయటకు రావాలనుకుంటున్నాను. ఈ కొలగజ్జి నాకు వద్దురా స్వామి, నాకు రెస్పెక్ట్ కావాలి, గౌరవం కావాలి. ఇదేంద్రా ఇది? నేను మనిషిని కాదా అని నేను క్రిస్టియన్గా మారానని క్రిస్టియన్ సర్టిఫికేట్ కోసం వెళ్తే ఏం రాశారు అక్కడ? షెడ్యూల్డ్ క్యాస్ట్, కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని ఇంత తాటికి అంత అక్షరాలతో రాసి బ్రాకెట్లో బీసీసీ. ఎక్కడ పోలేదు కదా. వీడేసుకున్న షర్ట్ మాత్రం నాదేం చెప్పారు కదా. సో వద్దు. ఎప్పుడు మీరు తీసుకుంటారు అంటే క్రిస్టియన్ అని రావాలి, లేదా ఇండియన్ క్రిస్టియన్ అని రావాలి, లేదా కన్వర్టెడ్ క్రిస్టియన్ అని రావాలి. వెనక ముందు తోకలొద్దు. ఓసీ వచ్చినా పర్లేదు, ఓసీ వచ్చినా పర్లేదు, ఏమొచ్చినా పర్లేదు, మన కులం కనపడకూడదు అక్కడ. ఈ కులం అనే గజ్జి వద్దనే కదా ఇదంతా చేస్తున్నది. ఎక్కువ శాతం మంది యేసు ప్రభువును అంగీకరించిన కారణం ఏంటంటే, ఎక్కువ శాతం మంది చెప్తున్నాను ఎందుకో చెప్పండి, గౌరవం, రెస్పెక్ట్. ఆ చర్చికి వెళ్తే రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు అనే చాలామంది నమ్మారు. మరలా సర్టిఫికెట్లో ఇంత పెద్ద ఎందుకు రాసావు? బీసీసీ అని రాస్తే సరిపోతుంది కదా. అంటే అక్కడ కూడా కులం పోకపోతే ఇంక సర్టిఫికేట్ తీసుకొని ఏం చేస్తావు? తీసుకోవద్దు. నువ్వు ఏ కులం అని వాళ్ళు ముద్ర వేశారో ఆ కులంలో ఉన్న బెనిఫిట్లన్నీ ఆమూలాగ్రంగా అనుభవించు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ యూజ్ చేసుకో. వీళ్ళ బాబు సొత్తు కాదు అది. రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. రాజ్యాంగం అందరినీ ఈక్వల్ చేయడానికి ఇచ్చినటువంటి రిజర్వేషన్. అది హక్కు. అది వాడో వీడో అన్నాడని ఎందుకు మానుకుంటావు? ఎలకెక్కిరిచ్చిందని ఇల్లు తగలబెట్టుకుంటామా?
ఆ? కాదు, సర్టిఫికేట్కి విశ్వాసానికి సంబంధం లేదు. సర్టిఫికేట్ విశ్వాసానికి సంబంధమే లేదు. విశ్వాసం అన్నది ఆత్మకు సంబంధించింది, సర్టిఫికేట్ అన్నది సమాజానికి సంబంధించింది. సమాజానికి సంబంధించింది, సమాజంలో మన గౌరవానికి సంబంధించింది. నీకు రిజర్వేషన్ లేకపోతే ఎలా పైకి వెళ్తావు? అందరూ ఈక్వల్ కావాలని రాజ్యాంగం రాసింది ఎవరు తెలుసా? మేధావి అంబేద్కర్. మేధావి, ఆయన ప్రపంచ మేధావి. ఆయన రాశాడు దాన్ని. ఉత్తుత్తున రాశాడు అనుకుంటున్నావా? వాడన్నాడు వీడన్నాడు అని మార్చుకోవడానికి అది నీ హక్కు, అనుభవించు. ఎప్పుడు మార్చుకుంటావంటే నేను క్రిస్టియన్ని, జస్ట్ ప్యూర్గా క్రిస్టియన్ అని రావాలి, లేదా ఓసీ అని రావాలి, లేదా బీసీసీ అని రావాలి, లేదా కన్వర్టెడ్ క్రిస్టియన్ రావాలి. తోక తొండం రాకూడదు. ఆ రోజు తీసుకో. అది కూడా నీకు తీసుకోవాలనిపిస్తే తీసుకో, అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని తీసుకోవద్దు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా స్వచ్ఛందంగా తీసుకోవాలంటే తీసుకో, అంతేగాని పక్కన వాళ్ళు ప్రలోభ పెట్టారని తీసుకోవద్దు. నువ్వు ఎన్ని సర్టిఫికేట్లు తీసుకున్నా ఈ సమాజం నుండి బయటకు పోనివ్వదు. ఎన్ని సర్టిఫికేట్లు తీసుకున్నా ఈ సమాజం నుండి బయటకు పోనివ్వదు. నువ్వు పలానా, నువ్వు పలానా, నువ్వు పలానా, అంతే అంటారా? అంటారు. అన్న వందనాలు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 26 వరకు వివరించండి అన్న. యెషయా గ్రంథం ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత నడుస్తుంది? 29 నడుస్తుంది. అంటే 3వ అధ్యాయం ఇప్పుడు అయిపోయింది. కాబట్టి 3వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి చూడండి. ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్లో యెషయా గ్రంథం 3వ అధ్యాయానికి సంబంధించిన టైటిల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. గంట పైగా ప్రసంగం ఉంటుంది, పూర్తి వినేసేయండి. ఓకే, 29 నడుస్తుంది ఇప్పుడు. తర్వాత వందనాలు సార్. 1 కొరింథీ 14:15 ప్రకారం ఆత్మతో ప్రార్థన, మనసుతో ప్రార్థన అంటే ఏమిటి? ఆత్మతో పాడడం, మనసుతో పాడడం అంటే ఏమిటి? వివరించండి. అక్కడ ఆత్మతో ప్రార్థన ఉంటుంది, మనసుతో ప్రార్థన ఉంటుంది అని చెప్పట్లేదు ఆయన. వీళ్ళు గందరగోళం చేసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే మేము ఆత్మతో ప్రార్థన చేస్తున్నాం, మేము మనసుతో ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాన్నే మళ్ళీ రివర్స్లో ప్రయోగిస్తున్నాడు. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను అంటే కుదరదు. వాళ్ళు చెప్పింది అది నెగిటివ్ టోన్లో రాయబడింది. అందుకని ఆత్మతో ప్రార్థన, మనసుతో ప్రార్థన అంటే ఎలా చేస్తారు? అది ఆత్మతో ప్రార్థన అంటే ఏంటి, మనసుతో ప్రార్థన అంటే ఏంటి? వాళ్ళు అంటున్న దాన్ని తీసి వాళ్ళకే ఉపయోగిస్తున్నాడు. తర్వాత దావీదు బత్షెబా సందర్భంలో బత్షెబా పాపం ఉందా? తర్వాత ఉంటే దేవుడు దావీదును శిక్షించాడు, కానీ బత్షెబాను శిక్షించలేదు, ఎందుకని? ఈ నెరేషన్లో, ఈ మొత్తం సందర్భంలో బత్షెబా పాపం ఉంది అనే విషయం మనకు లేఖనం చెప్పలేదు. తను ఏం చేయగలదు? తను సాధారణమైన సైనికుని భార్య, అంతే. తను ఏం చేయగలదు? కాబట్టి బత్షెబాను దేవుడేమీ అనలేదు, తనేం చేయలేదు, హెల్ప్లెస్, ఏం చేయలేదు తను, అంతే. లేదా చంపిపడేస్తాడు, లేదా ఫ్యామిలీని లేపేస్తాడు. ఓకే, రాజుగారిని ఏదైనా క్వశ్చన్ చేసినా ఎదిరించినా సరే తీసేస్తాడు లేకుండా. సో బత్షెబా తప్పు ఉంది అనే కోణంలో బైబిల్ రాయబడలేదు, అదైతే తప్పు, క్షమించండి. కాబట్టి బత్షెబా పాపం లేదు, దావీదు పాపం చేశాడు, అదే విషయం. లేకపోతే అక్కడ బత్షెబా ప్రతిఘటించింది అనేటువంటి మాట ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే మనం ద్వితీయోపదేశకాండంలో చూసినప్పుడు ఒక స్త్రీని పొలంలో కలుసుకున్నప్పుడు, పొలంలో ఆవిడ బలవంతం చేస్తే తను కేకలు వేయలేదు అంటే తప్పు లేదు, ఎందుకంటే తను పొలంలో ఉంది కాబట్టి కేకలు వేసినా సరే రక్షించేవాడు లేడు కాబట్టి ఓకే అంటాడు. అప్పుడు తన తప్పు కాదు అది. కానీ సమాజంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఏదైనా జరిగినప్పుడు కేకలు వేయకపోతే పాపం అని అంటాడు. ఇక్కడ బత్షెబాను పిలిపించినప్పుడు బత్షెబా తనతో మాట్లాడినట్టుగా, వద్దు అని నివారించినట్టుగా. ఇప్పుడు అమ్నోను దగ్గరికి తామారు వస్తుంది. అప్పుడు తామారు చాలా ప్రసంగం చేస్తుంది, చాలా మాట్లాడుతుంది, చాలా నచ్చ చెప్పుతుంది. అలాంటిది బత్షెబా చేయలేదు. చేసుంటే బాగుండేదని నా అభిప్రాయం మాత్రమే, అంతే తప్ప బైబిల్ తప్పు అనేటట్టుగా చెప్పలేదు. ఓకే, దావీదుకు పుట్టినటువంటి బత్షెబాకు పుట్టినటువంటి ఆ బిడ్డ చనిపోయినప్పుడు దావీదుకి ఎంత పెయిన్ ఉందో బత్షెబా కూడా అంతే పెయిన్ ఉంటుంది. బహుశా దానికి ఆవిడ ఆ పెయిన్ అనుభవించాల్సి వచ్చిందేమో అనేది నేను అనుకుంటున్నటువంటి విషయం, అంతే కదా. సేమ్ ఈక్వల్ పెయిన్ ఉంటుంది కదా, తనకి పెయిన్ ఉంటుంది, ఆయనకు పెయిన్ ఉంటుంది బిడ్డ చనిపోతే. సో తను నివారించలేదు కాబట్టి అలా ఉందేమో, అలాంటిది అనుభవించాల్సి వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ లేఖనంలో అయితే స్పష్టంగా లేదు, అది విషయం. ఇంతవరకు 119వ కీర్తన అది ఎవరు రాశారని టైటిల్ లేదు, కానీ దావీదు రాసి ఉండొచ్చు అని ఒక ఆలోచన. ఇకపోతే ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వాళ్ళు రాసి ఉండొచ్చు, లేదా అంతవరకు ఉన్నటువంటి ఆ కీర్తన అన్నిటి ఎసెన్స్ రాసి ఉండొచ్చు.
ఈ పంచకాండాలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రం గొప్పతనాన్ని గూర్చి వివరించినటువంటి కీర్తన అదే అంటారు. అయితే ఎవరు రాశారన్నది ఎవరికి ఆరోపించబడలేదు. ఎక్కువ శాతం మంది దావీదని నమ్ముతారు, కానీ అక్కడ పేరు అయితే మెన్షన్ చేయబడలేదు. దావీదు రాసిన 73 కీర్తనలు, కానీ దావీదు రాసిన కీర్తన గ్రంథం అంటాం. అంతేనా? కీర్తన అనగానే దావీదు అంటాం, పేరు ఊరు లేకపోతే దావీదు అని అంటాం. తప్పేంటి? తప్పేమీ లేదు కదా, దావీదు రాశాడు అంటే తప్పేమీ లేదు. లేదా ఫ్లోలో అని ఉంటాను. ఓకే, ఇక్కడ డిస్కషన్ ఏమీ లేదు. రాశాడన్న ఇబ్బంది లేదు, రాయలేదు అన్న ఇబ్బంది లేదు, అదే డిబేటబుల్ కాదు అది. ఓకే, ఒకవేళ చెప్పుంటే కనుక దాన్ని నేను రివర్స్ బ్యాక్ తీసుకుంటున్నా. దావీదు కాదు, ఎవరో కీర్తనకారుడు రాశాడు. ఓకే, ప్రార్థన గురించి చెప్పారు కదండి, అందులో బైబిల్లో లేదని. యేసుప్రభు గారు రాత్రంతా ప్రార్థనలో గడిపారు. మంచిది. యేసుప్రభు రాత్రంతా ప్రార్థన గడిపాడు. ఎక్కడ గడిపాడు? చర్చిలోనా, ఒలివకొండ మీదనా? ఆధారం తీసుకుని ఆన్లైన్ ప్రేయర్ పెట్టారు. నేను అదే అంటున్నా, పెట్టండి, ఒలివకొండ మీద పెట్టండి. నేను పెట్టొద్దని ఎక్కడన్నాను? యేసుప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు, ఒలివకొండ మీద గడిపాడు. మీరు ఎందుకు చర్చిలో అంత సౌకర్యాల మీద గడిపి? మీరు కూడా ఒలివకొండ మీద పెట్టండి, రాత్రంతా ప్రార్థన చేయండి. ఎవరొద్దన్నారు? ప్రార్థన చేయండి. యేసుప్రభు రక్తం కారేంతగా ప్రార్థన చేశాడు, అది కూడా చేయండి. ఒకటే ఎందుకు తీసుకుంటారు? యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఎందుకని 40 రోజులు ఫాస్టింగ్ చేయండి, ఏమి నీళ్ళు కూడా లేకుండా? మనం ఏదో చేసి దానికి ఇంకో దాన్ని వెతుక్కొని తగిలించడం కాదు. బైబిల్ అలా చెప్పాలి, కమాండ్ చేయాలి. మీరు కూడా ఉపవాస ప్రార్థన రాత్రి అంతా చేయండి అని ఒక ఆజ్ఞ ఉంటే చేస్తాం. యేసుప్రభు ఇలా చేశాడు అంటే మనం చేయమని కాదు. యేసుప్రభు సిలువెక్కాడు, ఎక్కుదామా? యేసుప్రభు సున్నతి చేయించుకున్నాడు, చేసుకుందామా? యేసుప్రభు బలిర్పించాడు, చేద్దామా? యేసుప్రభు కొరడా తీసుకుందామా? యేసుప్రభు చేశాడు కాబట్టి చేయం, యేసుప్రభు చేయమని చెప్పిన వాటిని చేస్తాం. దావీదు వ్యభిచారం చేశాడు, చేద్దామా? ఎందుకంటే వ్యభిచారం చేస్తాడంటే దావీదు చేశాడు కదా అంటే అది కాదు దాని అర్థం. చెయ్యమని బైబిల్ చెప్పిందా? బైబిల్లో దేవుడు కానీ యేసుప్రభు కానీ ఇది చేయమని చెప్తే దాన్ని చేస్తాం, కానీ మనమేదో చేసి ఇక్కడ చేశారు కదంటే అక్కడ చేశారు, నేను కాదని ఎప్పుడు చెప్పాను? సమూయేలు కూడా రాత్రి అంతా ప్రార్థన చేశాడు, మనల్ని చేయమనలే, అదే ఆయన భారం. ఇకపోతే పాస్టర్ గారికి రాత్రి అంతా ప్రార్థన చేయాలనిపించింది, మంచిది, చేయమను, పక్కన వాళ్ళ మీద రుద్దొద్దు. ఎవరు కనిపిస్తే వాళ్ళు చేయండి, తప్పే ఉండదు. రాత్రంతా చేయండి, పగలంతా చేయండి, కానీ దాన్ని ఒక సిద్ధాంతంగా మార్చి పక్కన వ్యక్తుల మీద రుద్దొద్దు, అది నేను అంటున్నది. సరే, రాత్రంతా ప్రార్థన చేయడానికి వెళ్ళారు వీళ్ళంతా, మరి నిద్ర ఎందుకు పోతున్నారు? ఎందుకు తూగుతున్నారు? నిద్రపోతున్నారంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదని, వీళ్ళు అలసిపోయారండి. సరే, నిద్ర వచ్చింది, ఇక వచ్చి నిద్రపోవచ్చు కదా. లేదు, ఒక టైమింగ్ పెట్టుకున్నాం, ఆ టైం దాకా ఉండాల్సిందే. ఇది ఆచార సంబంధమైన భక్తి కదా, మూఢ భక్తి కదా. కాబట్టి ఒకటి చేస్తే పర్ఫెక్ట్గా చేయండి, ఎవరు కనిపిస్తే వాళ్ళు చేయండి, ఎంతసేపు అనిపిస్తే అంతసేపు చేయండి. ఒక టైమింగ్ పెట్టుకుంటాం, ఆ టైమింగ్ దాకా కూర్చోవాల్సిందే. నేను 2 గంటలు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, 2 గంటలు కూర్చుంటాడు, ఇక ఏం చేయాలో తెలియదు, కానీ 2 గంటలు కూర్చొనే ఉంటాడు. అలా కాదు, ప్రార్థన చేయాలంతే. ఒక టైమింగ్ పెట్టుకొని దానికి లోపడద్దు నువ్వు. అప్పుడు అది ఆచార భక్తి అవుతుంది, వేషధారణ భక్తి అవుతుంది, వ్యర్థమైన భక్తి అవుతుంది. కాబట్టి ఈ హోల్ నైట్ ప్రేయర్ అనేది, ఆల్ నైట్ ప్రేయర్ అనేది మనుషులు పెట్టిన కట్టడా. ఎవడికి ప్రార్థన చేసుకోవాలంటే వాడు చేసుకుంటారు. రాత్రి అంతా ప్రార్థన ఎందుకు, ఏం చేస్తారు? అది నా ప్రశ్న. రాత్రి అంతా ఏమని ప్రార్థన చేస్తారు? ఇలాంటి ప్రార్థన ఏమైనా బైబిల్లో ఉందా? ఈ టైపు ప్రార్థన బైబిల్ ఎక్కడైనా ఉన్నాయా? లేవు. అదే ఆ లిస్టు, ఈ మోడల్ ఒకటి బైబిల్లో ఉందా? లేదు. అదే పాస్టర్ గారు చెప్పాడని చేస్తున్నారు, తప్పిది. మీరు మనుషుల పారంపర్యాచారాన్ని గైకొంటున్నారు. మనుషుల పారంపర్యాచారాన్ని గైకొనడానికి దేవుని ఆజ్ఞను కూడా బొత్తిగా నిరాకరించుదురు అంటాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. మనుషుల పద్ధతులు పెడితే పాటించొద్దు. మీకు చేయాలనిపిస్తే చేయండి, ఒక్కరోజు ఏంటి, రోజు చేయండి. అది మీ వ్యక్తిగతం, అది సిద్ధాంతం కాదు, అది కట్టడి కాదు, అది ఒక నియమం కాదు. ఎవరైనా చేసుకోండి, ఎప్పుడైనా చేసుకోండి. దానికి నాకు అనిపించింది నేను చేసుకుంటాను, దాన్ని మీ మీద ఎందుకు రుద్దడం? బైబిల్ చెప్పుంటే చేద్దాం, అది నేను అన్నది. ఓకే, ఇంతవరకు ప్రశ్నలు అయిపోయాయి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? జరిగే క్రిస్మస్ను కంట్రోల్ చేయడం ఎలా?
వాక్యం చెప్పడమే. ఒక భ్రష్టత్వాన్ని ఆపాలి అంటే ఏది నిజం అని చెప్పడమే, దాన్ని ఆపేదానికి ప్రయత్నం చేయడం. నా స్థాయిలో నేను చెప్పాను, మీ స్థాయిలో మీరు చెప్తారు. అందరినీ మార్చలేము, కనీసం కొంతమంది అయినా ఆలోచించేటట్టు చేస్తాం. నాకు వచ్చినటువంటి కామెంట్లు, నాకు వచ్చినటువంటి ఫోన్లు ఏంటంటే క్రిస్మస్ సంబంధించి సామాగ్రి అంతా తీసి పెట్టుకున్నారంట. క్రిస్మస్ ట్రీలు అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ తీసుకొచ్చుకున్నారంట. ఈ చెన్నైలో మాట్లాడాను కదా, ఈ డిసెంబర్ నెల స్టార్ట్ కాగానే లోకాసువార్త ఎత్తుకున్నాను. ప్రతిరోజు ఈ క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నాను కదా, అందులో ప్రసంగం విన్నారు. మొత్తం అన్ని తీసి మూల పెట్టేశారు. సార్లు గీర్లు మొత్తం అన్ని వీకేసి పక్కన పెట్టేశారు. అన్న ఈ ప్రసంగం విన్నాను, తీసుకొచ్చి పక్కన పెట్టేశాను. ఇంట్లో వాళ్ళు అడిగారంటే ఏంటి ఇంత ఆర్భాటంగా తీసుకొని అన్ని మూల పెట్టేశామంటే ఒకరు మారారు కదా, ఒకరు ఆలోచించారు కదా, చాలు. మనం మాట్లాడిన దాన్ని బట్టి ఒకరు ఆలోచించారు. ఇలా చాలామంది ఆలోచించారు. ఇది ఎప్పటి నుంచి కదా, నేను స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నా. అలా చాలామంది ఆలోచిస్తున్నారు. నా సర్కిల్లో నేను చేయగలిగినంత చేశాను, అంతో ఇంత మార్పు వచ్చింది. ఇదే పని మీరు చేయండి. మీ సర్కిల్లో కొంతమంది మారుతారు, ఇద్దరు కానీ ముగ్గురు కానీ, అట్లీస్ట్ ఒక థాట్ అయినా వెళ్తుంది కదా. హోల్సేల్గా ఆపలేము, ఆగదు. ఏది కూడా హోల్సేల్గా ఆగదు. ఒక్కొక్కరు 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 వస్తారు. అదే విషయం. మొదటి కొరింథీ పత్రికలో పౌలు గారు స్టెఫన్ గారి ఇంటికి బాప్తిసం ఇచ్చానంటారు కదా. అవును. ఆయన చంపిన స్టెఫన్ ఈ స్టెఫన్ ఒకలేదు. చంపినోడికి బాప్తిసం పెట్టేస్తాడు. ఆ ఇంటి వారికి స్టెఫన్ ఇంటి వారికి తప్ప నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. వెరీ గుడ్. ఆ స్టెఫన్ ఎవరంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం, 16-15. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. అకయ అనేది ఎక్కడుంది? ఎక్కడో ఉంటుంది, లేకపోతే ఎందుకంటాడు? యూరోప్లో ఉంది కదా అకయ అనేది, మాసిదోనియా ప్రాంతంలో ఉంటుంది అకయ అనేది కదా. చనిపోయిన స్టెఫన్ ఏ ఊరోడు? ఇశ్రాయేలుకు సంబంధించినాడు. కొరింథీ పత్రిక ఎవరికి రాశాడు? కొరింథీయులకు రాశాడు. అది యూరోప్లో ఉండేది. చనిపోయిన స్టెఫను యెరూషలేముకు సంబంధించినాడు. సో ఇప్పుడు స్టెఫన్ ఇంటి వరకు బాప్తిసం ఇచ్చారని కొరింథీ పత్రిక రాస్తున్నాడంటే ఏ స్టెఫన్ అయి ఉంటాడు ఆయన? చనిపోయిన స్టెఫన్ అయితే కాదు ఆయన. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి స్టెఫన్, ఇది కూడా కొరింథీ పత్రిక కదా. కాబట్టి ఈ స్టెఫన్ గురించి మాట్లాడుతున్నాడు. అది విషయం. కొరింథీయులకు పరిచయం ఉన్నటువంటి స్టెఫన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఈ స్టెఫన్.